ఓం శ్రీ పాణిని ఆచార్యని వరరుచి మహానుభావులకు అనేక నమస్కారములు. సరళ సంస్కృతాధ్యాయం 92వ తరగతి సంస్కృత సంధి కార్యాలు సమగ్ర వివరణాత్మకమైనటువంటి అవగాహన. సంస్కృత వర్ణమాలను కొంచెం చూడాల్సి ఉంది, ఎందుకంటే విసర్గ సంధి అంత ఈజీగా అర్థం కాదు. ముందు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇంతవరకు మనం అచ్సంధులను చూసి ఉన్నాము. అచ్సంధులలో 8 రకములు ఉన్నాయి. వాటిని చాలా లోతుగా చదువుకోవడమే కాకుండా మళ్ళీ రివ్యూ కూడా చేసుకున్నాం. ఈనాడు తరువాతదైనటువంటి విసర్గ సంధి అనే దాన్ని చూడబోతాం. దానికి ముందుగా ముఖ్యమైనటువంటి పాఠం ఒకటి ఉన్నది. సంస్కృత వర్ణమాల పరిచయం, సత్వ సంధి గురించి మాట్లాడతాం ఈరోజు. సంస్కృత వర్ణాల ధ్వని స్వభావాన్ని గుర్తించి విసర్గం ఎప్పుడు ఇష్ ఇష్గా మారుతుందో ఉదాహరణతో అవగాహన చేసుకోవాలి. సంస్కృత వర్ణమాల సంధులకు అవసరమైనటువంటి పూర్వపాఠం. అమలు చేస్తున్నాం. సంస్కృత వర్ణాలు ప్రధానంగా స్వరాలు, వ్యంజనాలు అని 2 విధాలుగా ఉంటాయి. స్వరాలు ఇతర వర్ణాల సహాయం లేకుండానే ఉచ్చరింపబడతాయి. వ్యంజనాలు స్వర సహాయంతోనే స్పష్టమైనటువంటి ఉచ్చారణ పొందుతాయి. స్వరాలు అనగా అ, ఆ, ఈ, ఉ, రు, లు, ఏ, ఐ, ఓ, ఔ. సంస్కృతంలో లు, 2 అక్షరాలు లేవు. అలాగే ఏ, ఐకి బదులు ఏ, ఐ, ఓ, ఔ తెలుగులో ఉన్న వాటికి బదులు ఓ, అవే ఉంటాయి. ఇవి స్వతంత్రంగా ఉచ్చరించబడేవి. స్వరములు, ప్రాణములు, వ్యంజనాలు కా మొదలుకొని హా వరకు ఉన్నవి స్వర సహాయంతోనే స్పష్టమయ్యేటటువంటివి వ్యంజనాలు. విడిగా మనము పలకలేము. ఇక్కు, ఇప్పు, ఇల్లు అనేటటువంటివి పలకబడవు. అయోగవాహాలు అర్థం చేసుకోండి. అయోగవాహాలు అంటే ఏదో దాంతో కలిసి ఉంటేనే పనికొస్తాయి, విడిగా పనికి రావు. యోగము లేనిదే అవి వహింపబడవు. అయోగవాహాలు. యోగం ఏమిటి? ఏదో ఒక అక్షరంతో కలిసి ఉండాలి. కా పక్కన సున్నా ఉంటే కం, గా పక్కన సున్నా ఉంటే గం, గాకు విసర్గ ఇస్తే గహ. ఇలాంటివి స్వర వ్యంజనాలకు అనుబంధంగా వచ్చేటటువంటి ధ్వనులు. ఈ విసర్గ అచ్చు తర్వాతైనా రావచ్చు, హల్లు తర్వాతైనా రావచ్చు. వ్యంజనాల ప్రధాన విభాగాలు స్పర్శవర్ణాలు, అంతస్తాలు. స్పర్శవర్ణాలను ఎందుకన్నారు స్పర్శములని? కా నుంచి మా వరకు ఉన్న 25 అక్షరాలు కవర్గ నుంచి పవర్గ వరకు ఉన్నటువంటివి ఉచ్చారణ స్థానాన్ని పూర్తిగా స్పృశించి పలకబడతాయి. అవి దంత్యములు అంటే దంతాలకు తగులుతాయి, తాళవ్యములు అంటే తాళువుకు తగులుతాయి, మూర్ధన్యములు అంటే మూర్ధనికి తగులుతాయి. ఆ తగిలి స్పృశింపబడతాయి కాబట్టి వాటిని స్పర్శవర్ణాలు అంటారు. అంతస్తాలు అంటే ఎర్రలవలు, అంతస్తాలు. స్వరాలు, స్పర్శవర్ణాలు మధ్యస్థ స్వభావం. అంటే ఏమిటి? వీటికి ఇండిపెండెంట్గా పలకబడవు, పలకబడుతూ ఉంటాయి కూడా. అటువంటి వాటిని స్వరాలు, స్పర్శవర్ణాలు. ఇంగ్లీష్లో కూడా మనకు ఉంది. ఒక్కొక్కసారి వై ఉన్నప్పుడు ముందు యాన్ పెట్టాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే ఆ వై, ఈ శబ్దము ఆ శబ్దం వంటిదే కాబట్టి దానికి యాన్ అనేటటువంటి ప్రిఫిక్స్ను మనం చేరుస్తాం. ఓకే. ఊష్మాలు, శేషసహలు. ఊష్మాలు గాలి రాపిడితో ఉచ్చరింపబడేవి. స్పర్శవర్ణాలు ఏమిటంటే కవర్గ, చవర్గ, టవర్గ, తవర్గ, పవర్గ. కఖ, గఘ, ఇఞ, చ, ఛ, జ, ఝ, ఇణ, ట, ఠ, డ, ఢ, ణ, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ. ఇవి తెలుగు వర్ణమాలకు సంస్కృతానికి ఏమి వ్యత్యాసం లేదు. వీటిని ఎలా వర్గీకరిస్తాము? వర్గస్థానాల ధ్వని స్వభావాన్ని బట్టే సంస్కృతంలో వర్గీకరిస్తాం. మొదటిది అఘోష అల్ప ప్రాణము అంటారు. రెండవ దానిని అఘోష మహాప్రాణము. క, చ, ట, త, ప అనే మొదటి అక్షరాలు ప్రతి వర్గంలో ఉన్న వాటిని అఘోష అల్ప ప్రాణములు. రెండవ అక్షరాలను ఖ, ఖ,
ఖ, ఛ, ఠ, థ, ఫ అనే అక్షరాలను అఘోష మహాప్రాణాలు. మూడవ దాన్ని ఘోష అల్ప ప్రాణములు, గ, జ, డ, ద, బ. అలాగే ఘోష మహాప్రాణాలు ఘ, ఛ, ఢ, ధ, భ. ఎందుకండి అలా అన్నారు? అల్ప ప్రాణాలు మహాప్రాణాలు అని తెలుస్తున్నాయి. అలాగే ఘోష, ఘోష అంటే ఏమిటి అది కూడా తెలుసుకోవాలి. ఐదవది ఘోష అనునాసికములు, జ్ఞ, ఇణే, ణ, న, మా. ఘోష అఘోష అనే భేదము ఎలా వచ్చింది? వర్ణాన్ని పలికేటప్పుడు స్వరతంత్రులు కంపించి నాదం ఏర్పడితే ఘోషవర్ణం. స్వరతంత్రుల కంపనం బాహ్యంగా తెలియకుండా శ్వాస ప్రవాహంతోనే 90% ధ్వని ఏర్పడితే అది అఘోషవర్ణం. ఘోషవర్ణం అంటే గట్టిగా పలకడము, అఘోషం అంటే శబ్దం లేకపోవడం అని అర్థం కాదు. సంస్కృత మీనింగ్ ఘోషము అఘోషము అనే అర్థం కాదు. ఘోషవర్ణములు అంటే స్వరతంత్రుల కంపన ఉన్నది. ఏం చేస్తారు? ఇప్పుడు చిన్న టెస్ట్ చేయండి. మీ చేతుల వేళ్ళను తీసుకుని ఇలా ఈ స్వరపేటిక దగ్గర ఉంచుకొని క, ఖ, చ, ఛ, ట, ఠ అనేవి పలకండి. అట్లీస్ట్ ముందు కచ్చట తప్పలు పలకండి. క, చ, ట, త, ప. అఘోషాలు అన్నాం కదా. అదే వాటిని గజడ దెబ్బలు పలకండి. గ, జ, డ అని పలికినప్పుడు యూ కెన్ ఫీల్ ద వైబ్రేషన్ టు యువర్ ఫింగర్స్. అంటే అఘోషవర్ణాలకు కంపనం ఉండదు, ఘోషవర్ణాలకు కంపనం ఉంటుంది. ఇది ముఖ్యంగా తెలుసుకోవాలి. కెన్ ఏ సింపుల్ టెస్ట్. సంస్కృతం అంతా మ్యాథమెటికల్గా ఈ వర్ణమాలంతా ఏర్పడింది. ఏదో విధంగా 5 అక్షరాలు రాసేద్దామని రాయలేదు. అల్పప్రాణ మహాభేదం అంటే మీకు తెలిసిందే. కా, గా, చ, జ, ట, డ, త, ద, ప, బ అనేవి తక్కువ శ్వాస ప్రయత్నంతో పలకవచ్చు. ఎక్కువ గాలి అక్కర్లేకుండానే క, గ, చ అనొచ్చు. అదే ఖ అంటే ఎక్కువ గాలి కావాలి. ఘ, చ అందుకే వాటిని ఒత్తు అక్షరాలు అంటాం తెలుగులో. అందుకే వాటిని మహాప్రాణములు. అంటే ప్రాణం అంటే శ్వాస. ఆ శ్వాస ప్రయత్నం అది అధికంగా ఉండడం వలన మహాప్రాణములు అంటారు. అనునాసికాలు అంటే ముక్కు సహాయం కూడా జోడించి పలుకబడేవి. అంటే ఈ వర్ణము మామూలుగా వర్ణోచ్చారణ స్థానంలో ఉండేటంత వస్తూ నోస్లో కూడా ఆ గాలి వైబ్రేట్ అయ్యి ముక్కు సహాయంతో పలకబడేదాన్ని అనునాసి. ఇజ్ఞ, ఇణే, నా, నా, మా అనేటప్పుడు ఆ నేసల్ సౌండ్ ఉంది కాబట్టి అనునాసికములు అంటారు. అంతస్థ వర్ణాలు ఎరలవలను అంతస్తాలు స్వరాలకు వ్యంజనాలకు మధ్య స్వభావము కలిగి ఇవి కూడా ఘోషములే. ఇవి అల్ప ప్రాణాలే. యా, ఒత్తుయా, ఒత్తుఠ, ఒత్తురా, ఒత్తులా, ఒత్తుగా ఉండవు కదా. అల్ప ప్రాణాలే అయి ఉంటాయి. అంతేకాకుండా ఇవి ఘోషవర్ణములు. అంటే వర్ణాన్ని ఉచ్చరించేటప్పుడు స్వరపేటిక యందు బాహ్యంగానే, పేటిక యందు కంపనం లేదు, ఏ స్వరము రాదు, బాహ్యంగానే కంపనం తెలుస్తూ ఉంటుంది. చేత అందులో యా అనేది తాళవ్యము, తాలు దగ్గర పలకబడేది. రా అనేది మూర్ధన్యము, ఇంకా వెనక్కి. లా దంత్యము, వా దంత్యోష్టము. పలికి చూడండి. యా, యా అన్నప్పుడు నాలుగు ఎక్కడ ముందు భాగంలో తగులుతుంది. ఠ అనేది మూర్ధన్యము, ఠ ఇంకా వెనక్కి తగులుతుంది నాలుగు పోయి. లా అనేటప్పుడు ముందు పళ్ళ తలుక వెనుక భాగానికి తగులుతుంది. వా అంటే దంతము ఓష్టము రెండూ కలిపి ఉంది కాబట్టి దంత్యోష్టం. ఎరాల యణాదేశ సంధిలో గమనించి ఉంటారు. ఈ, ఊ, రు, లూలకు ఈకి యా వస్తుందని, ఊకి వా వస్తుందని, రూకి రా వస్తుందని, అర్రను వస్తుందని, లాకి అలుకి అల్లను వస్తుందని తెలుసుకున్నాం. ఎందుకు వచ్చాయి అలాగా? కాదు, వాటి కనెక్షన్ అలా ఉంది. సంబంధిత స్వరము అలా ఉండడం వలన ఈ ఊరులకు యావారాలు వస్తాయి. అక్కడ చెప్పుకున్నాం. ఇంతవరకు చెప్పిన దానిని ఒకసారి మళ్ళీ ఇంకొకటి ఉంది. ఊష్మవర్ణాలు, శేష సహలను ఊష్మవర్ణాలు అంటారు.
పుష్పవర్ణాల స్పెషాలిటీ ఏంటంటే నోటిలోని సన్నని మార్గం ద్వారా గాలి రాపిడి చెందుతుంది, బయటకి రావడం వీటి ప్రధాన లక్షణం. రాపిడి చెంది రావడం, రాపిడి వలన వేడెక్కుతుంది. మీరు కా పలికి చెయ్యిలా పెట్టి చూసుకోండి, అలాగే శేషాసాలు పలికినప్పుడు చెయ్యి అక్కడ పెట్టి చూసుకోండి. ముఖ్యంగా ఇలా పెడితే వెనక వైపు తిప్పి పెడితే ఆ హీట్ మీకు లైట్గా తెలుస్తుంది. గా షా, గా షా, మా సా. You can see that there is a little bit of warmth in the air that you perceive. షా అనేది తాళవ్యము, షా అనేది మూర్ధన్యము, సా అనేది దంత్యము, హా అనేది కంఠ్యం. అప్పుడు శేషాసాలు ఎక్కడికి వెళ్ళాయి? మీదని తాళవ్యాలు ఉన్నాయిగా, మీదని తాళవ్యం యా ఉంది, యా దగ్గరకు వచ్చేసరికల్లా ఆ పక్కన ఇది కూడా తాళవ్యం అక్కడికి వస్తుంది, షా. అలాగే రా అనేటువంటి మూర్ధన్యము, ఆ మూర్ధన్యం అనే అక్షరము షా. అలాగే దంత్యం అనే అక్షరము, లా అనే దంత్యాక్షరము, ఈ సా అనే దంత్యాక్షరము పక్క పక్కనే వస్తాయి, స్థానాలు అలాగే ఉంటాయి. హా అనేది కంఠ్యం. సరే, ఇంతవరకు ఉన్నది ఒకసారి రివ్యూ చేద్దాం. మళ్ళీ ఒక్కొక్కటి అడుగుతాను, మీరు చెప్పండి. ఓకే, ఒక్కొక్కరు టర్న్ బై టర్న్స్గా చెప్పండి. సంస్కృతంలో ప్రధాన వర్ణ విభజన ఏమి? చెప్పమంటారు సార్? హలో, కొంచెం గట్టిగా మాట్లాడండి. చెప్పమంటారా సార్? చెప్పమంటారా? హలో, ప్రధానంగా సార్ స్వరాలు, వ్యంజనాలు ముఖ్యంగా ఉన్నాయి సార్. స్వరాలు అంటే అ, ఆ, ఈ, ఉ, ఊ, రు, రు, లు, ఏ, ఐ, ఓ, ఔ. ఇవి స్వరాలు, స్వతంత్రంగా వీటిని ఉచ్చరించవచ్చు, స్వతంత్రంగా ఉచ్చరించబడేవి. ఇంకా వ్యంజనాలు అంటే కా మొదలుకొని హా వరకు, ఇవి మాత్రము స్వర సహాయంతోటే మనం స్పష్టం అవుతాయి. స్వరం పక్కన ఉండాలి దీనికి, అదర్వైజ్ ఇవి మాత్రము అలా ఉంటాయి అన్నమాట. అందుకని పలుకబడదు, దానికి ఆవో ఏదో చేరితేనే పలకబడదు. ఇంకా ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ అయోగ వాహాలు, అందులో మీరు ఇక్కడ విసర్గ గురించి చెప్తూ స్వర వ్యంజనాలకు అనుబంధంగా, అంటే వాటి విడివిడిగా ఏం చేయలేవు, వాటి పక్కన వ్యంజనం ఉండాలి, పక్కన స్వరమైన ఉండాలి. ఉచ్చారణ లేదు, విసర్గకి పూర్ణానుస్వరానికి ఉచ్చారణ లేదు. ఒక అక్షరం ఉంటేనే ఉచ్చారణ అవుతుంది సార్. ఆ అక్షరం ఏదై ఉండాలి? హల్లేనా అవ్వచ్చు, స్వరమైనా అవ్వచ్చు, వ్యంజనమైనా అవ్వచ్చు. ఇంకొక అక్షరం ఉంది తెలుగులో, అర్థసున్నా అని. ఆ అర్థసున్నా సంస్కృతంలో లేదు. అయోగవాహాలలో 3 ఉంటాయి తెలుగులో. సున్నా, పూర్ణానుస్వారము, విసర్గ, అర్థానుస్వారం. అర్థానుస్వారము సంస్కృతంలో ఎక్కడా ఉండదు, మీకు కనపడదు. ఓకే, రెండో చెప్పండి, వ్యంజనాల విభాగాలు చెప్పండి అమ్మా. వ్యంజనాల విభాగాలు స్పర్శ వర్ణాలు ఒకటి, రెండోది అంతస్తాలు. స్పర్శ వర్ణాలు అంటే కా నుంచి మా వరకు 25 వర్ణాలు అన్నమాట. అంటే స్పర్శములు అంటారు. స్పర్శాలు అంటారు, మనకి ఈ ఉచ్చారణ స్థానాన్ని స్పృశిస్తాయి. ఈ అక్షరం పలికేటప్పుడు నాలుక పోయి వాటిని తాకుతూ ఉంటుంది. అందుకని చెప్పే ఉచ్చారణ స్థానాన్ని బట్టి వాటికి ఒక్కొక్క పేరు చెప్పారు. అలాగా ఆ తాకుతూ ఉంటాయి కాబట్టి, స్పృశిస్తాయి కాబట్టి స్పర్శ వర్ణాలు అని పేరు వచ్చింది. అది అంటే అది కాకగా గైన్య చచ్చ జైన అలా, అవి మొత్తం 5 నుంచి మా వరకును. అంతస్తాలు అంటే యారా లావాల్ని అంతస్తాలు అంటారు. అంటే స్వరాలు, స్పర్శవర్ణాలు మధ్య ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 4 అంతస్తాలు, 4 ఊష్మాలు. మొదటి 4 అంతస్తాలు. ఈ అంతస్తాలు ఏంటంటే స్వరాలు, స్పర్శవర్ణాలు మధ్యస్థ స్వభావం అన్నమాట. అంటే స్వరాలంటే ఇందాక మనం చెప్పుకున్నాం అచ్చులు, స్పర్శవర్ణాలంటే హల్లులు. ఆ రెండిటికి స్పర్శవర్ణాలు, ఆ రెండిటికి మధ్యగా ఉండేది యారా లావా 4. స్వరాలు అనేవేమిటి? నాలుక ఉపయోగం లేకుండానే ఉచ్చరించబడుతుంది. చూడండి, ఆ
గొంతుతోటే అవుతుంది. ఈ ఊ ఊ. ఊ స్వరపేటిక దగ్గరే ఉంది, నాలుక దేన్ని స్పృశించటం లేదు. అవును. వేరే కా అనేసరికల్లా ఆల్రెడీ కొంత నాలుక మూమెంట్ నాలుగు కావాలి. బా మా పా అంటే ఈ మిగతా ఆర్టికులేటివ్ ఎక్విప్మెంట్ అంతా టచ్ లోకి వస్తుంది. ఏది నాలుక గాని, పెదవులు గాని, పండ్లు గాని ఏవో ఒక భాగాన్ని స్పృశించగలుగుతున్నాయి కాబట్టి స్పర్శ వర్ణాలు. ఈ యా అని ఉందనుకోండి, అది పూర్తిగా స్వరము కాదు, ఆలా పలకలేము, వీటిలో పూర్తిగా తాకను అక్కరలేదు. కాబట్టి ఎర లెవెల్ అన్నవి అంతస్తములు, అంటే లోన పలుకబడేవి అని అర్థం. లోన పడుతుంది. ఊష్మాలు అంటే ఊష్మాలు అంటే శేష సాహ అంటే గాలితోటి ఉచ్చరింపబడతాయి, గాలి రాపిడితోటి మనకి పలికినప్పుడు కూడా కొద్దిగా గాలి తెలుస్తుంది అంచేత వేడి తెలుస్తుంది. వేడి తెలుస్తుంది కొంచెం అన్నప్పుడు చిన్న వాంత్ గాలిలో ఉంటుంది, రాపిడి వర్ణం. అది వస్తుంది, తెలుస్తుంది అంచేత. ఆ తర్వాత అది ఊష్మాలు అంటే అది. ఆ తర్వాత మూడోది చదవమంటారు సార్? మళ్ళీ వర్గీకరిస్తున్నాం. స్పర్శవర్ణాలు 5 వర్గాలు. మళ్ళీ స్పర్శవర్ణాలు అంటే ఇందాక కా నుంచి మా వరకు అని చెప్పుకున్నాం కదా, అది కక్క గ ఞ అది ఒకటి కా వర్గము. చా వర్గం అంటే చ ఛ జ ఝ ఇణ. టా వర్గం ట ఠ డ ఢ ణ. తా వర్గం త థ ద ధ న. పా వర్గం ప ఫ బ భ మ. వీటిని స్పర్శవర్ణాలు అంటారు. మళ్ళీ డివైడ్ చేస్తున్నాం. ఎన్నిగా డివైడ్ చేసాము? వాటికి పేర్లు ఉన్నాయి. వాటికి మళ్ళీ 5గా డివైడ్ చేసాం. 5గా డివైడ్ చేశారు. 5 పేర్లు. మొదటిదేమో అఘోష అల్ప ప్రాణం అంటే ఫస్ట్ లెటర్స్ కా చ ట త పలు. 5 వర్గాల్లో కలిపి మొత్తం మొదటి అనమాట. ఒక్కొక్క వర్గంలో మొట్టమొదటి అక్షరం కా చ ట త ప అంటారు. అవి మనకి తెలుగులో సరళంలో అంటారు వాటిని కదా. వాటిని సరళాలు అంటారు. సరళాలు అంటే గజడ దెబ్బలు. అంటే ఇవి కచట తప్పలు, గజడ దెబ్బలు, సరళములు. అదే సార్, అదే అంచేత పరుషములు అంటారు. సరే, ఇంతకి తెలుగు పక్కన పెట్టాం. ఇదికి అల్ప ప్రాణం, అఘోష అల్ప ప్రాణం అంటారు. రెండవది అఘోష మహాప్రాణం. అంటే ఇది కొంచెం కష్టంగా పలకబడుతుందన్నమాట. శ్వాసతో పలకబడతాయి. అని కొంచెం గట్టిగా యాస్పిరేషన్ ఉంటుంది. సౌండ్ పలికినప్పుడు కా అన్నప్పుడు వెనక్కి గాలి పీల్చుకోలేదు. ఖా అన్నప్పుడు ఉచ్చారణ అయిన తర్వాత గాలి వెనక్కి లాక్కుంటారు. గాలి మళ్ళీ తీసుకోవాలి. యాస్పిరేట్స్ అన్నమాట. ఈ తర్వాత ఘోష అల్ప ప్రాణం. ఇందాక అఘోష అల్ప ప్రాణము, అఘోష మహాప్రాణము అని చెప్పారంటే మొదటి రెండును. ఇప్పుడు మూడోది ఘోష అల్ప ప్రాణం. ఘోష అల్ప ప్రాణం అంటే అవి గజడ దబలు. గజడ దబల్ని ఘోష అల్ప ప్రాణం అంటారు. ఆ తర్వాత ఘోషం అన్నారు. అఘోషము ఘోషం అంటే ఏమిటి? అది మరొకసారి వివరించండి సార్. అఘోషం అంటే స్వరపేటిక యొక్క బాహ్యమైనటువంటి ప్రకంపనం ఎక్కువగా తెలియకుండా పలకబడేవి అఘోషం. ఎక్కడైతే స్వరపేటిక తలకో మూమెంట్ పైకి తెలుస్తుందో అవి ఘోషములు. మీరు చూసుకోండి, 2 వేళ్ళు ఇలా బొటన వేలు ఈ స్వరపేటిక దగ్గర పెట్టుకుని కా గా కా గా నోటీస్ చేయండి డిఫరెన్స్. అంటే గా అన్నదే కదలిక తెలుస్తుందిగా, తెలుస్తుంది. తెలియడం లేదుగా అంతగాని. అంటే ప్రతిదీ వైబ్రేషన్ వల్లే వస్తున్నాయి, కానీ ఎక్కువగా తెలిసేది ఏంటంటే ఘోషములు, తక్కువగా తెలిసేవి అఘోషం. అది ఎక్కువ తక్కువలు ఉన్నాయి. అందులో మళ్ళీ ఘోష చ జ ట డ త ద ప బ ఆ డిఫరెన్స్ నోటీస్ చేయండి. అదే సార్. అందులో మళ్ళీ అల్ప ప్రాణాలు, మహాప్రాణాలు అని అలా ఉన్నాయి. అంచేత ఘోష అల్ప ప్రాణం అదే ఘోష అల్ప ప్రాణం అంటే గజడ దబలు. ఘోష మహాప్రాణం అంటే ఘ ఝ ధ ఢ ధ భ. ఇవన్నీ తెలుసుకోవాల్సి వచ్చిందంటే విసర్గ సంధిలో అల్ప ప్రాణం వస్తుంది, ఘోష అల్ప ప్రాణం వస్తుంది, అఘోష మహాప్రాణం వస్తుంది చెప్పిస్తాం. అంటే అది ఏమంటే తెలిస్తే మీరు ఎలా రాస్తారు, అర్థం కావాలి కదా. అందుకని ఈ కథ అంతా తెలియాలి. తర్వాత ఇంకా అనునాసిక. 5వది ఒకటి ఉంది. 5వది ఘోష అనునాసికం. ఈ అనునాసికం ఘోషమా అఘోషమా? ఘోషమే, ఎందుకంటే వైబ్రేషన్ ఉంటుంది ఆల్రెడీ. అన్నప్పుడు వైబ్రేషన్ ఉంది. 5 వర్గాల్లో చివరి అక్షరాలు. అదే 5 వర్గాల్లో చివరి అక్షరాలు జ్ఞ, ణ,
నా నా మా అది ఇప్పుడు చదవమంటారా? అఘోషాలు అన్ని ఏమిటో వరుసగా లిస్టు చెప్పండి ఎవరైనాను. వేరే ఎవరైనా చెప్తారా సార్? చెప్పమంటారా వేరే ఏమైనా? చెప్పండి ఇంకెవరైనా. సార్ మీ ప్రశ్న ఏమిటి సార్? ప్రశ్న ఏమిటి? హలో. అఘోషములు ఘోషములు ఉన్న అక్షరాలన్నీ చెప్పేయండి. ఉన్నాయి ఇక్కడ సార్. ఉన్నాయి. ఉన్నాను, చెప్పేస్తాను సార్ అన్నీను. మొదటి నుంచి చెప్పాలంటే మీకు ఆ ఈ ఈ వదిలేండి అవి ఘోషాలు అఘోషాలు రావు. కోసలు అయితే అవి స్వరాలు. అయితే కచ్చ వాటికి ఏంటంటే మిగతా ఎక్విప్మెంట్ అక్కర్లే, గొంతు లోపలే వచ్చేస్తాయి అవన్నీ. ముందు మనం దీనికి కా వర్గము, చా వర్గము, తర్వాత తా వర్గము, టా వర్గము, పా వర్గము అనుకొని అందులో మొదటి 2 కాలమ్స్ తీసుకోవాలన్నమాట. రెండు తీసుకుని తీసుకుంటే వాటికి శేషాసాలను కలిపితే అఘోషాలు అవుతుంది. ఎగ్జాక్ట్లీ సార్. అది కఖ చచ టఠ తథ పఫ శేషస అనేవి అఘోషములు. ఘోషములు అనగా తర్వాత 2 అక్షరాలు. గఘ జ్ఞ మూడోది ఉండిపోయిందిగా. గఘ జచ డఠణ దథన బఫమ యర లవ హ. శేషసహలు చివరిలో హా ఉండిపోయిందిగా. ఆ కంఠ్యం అది కూడా అక్కడే వస్తుంది. ఓకే, అర్థమైందా? అఘోషాలు ఘోషాలు. అల్పప్రాణ మహాప్రాణ భ్యాసాలు తెలుసు కదా మీకు. తక్కువ శ్వాస ఎక్కువ శ్వాస. అనునాసికలు అంటే మీకు తెలుసు. కవర్గ అనునాసిక, ఇది చాలా ఇంపార్టెంట్ మీకు. కవర్గ అనునాసిక అంకము అని రాయమని రాసుకోండి. అంక అని ఉంది కదా. నెక్స్ట్ లెటర్ ఏమిటి? కా. సంస్కృతంలో తెలుగులోగా ఆ సున్నా పెట్టి కా అని రాయరు, అంక అని. ఆ ఇది రాసి దీని కింద కా రాస్తారు, ఇన్యా కింద. అర్థమైందా? నెక్స్ట్ అక్షరం కా కాబట్టి దాని అనునాసిక అక్షరం కింద ఈ అక్షరాన్ని చేర్చి రాయాలి. పంచ అన్నప్పుడు ఇనే కిందని చా రాస్తాం. పంచ అనేదానికి అనమాట. అది ఎందుకు వస్తుందంటే తెలుగులో రాసినట్టు అం కా అని రాయం. ఆ ఇన్యా కిందని కా, అంక. ప ఇనే చ, పంచ. సో అలా రాస్తాం అన్నమాట. అందుకని ఇవి తెలుసుకోవాలి. వాటికి ఏ వర్గం అక్షరం వెనకాల వస్తుందో దాని అనునాసికం కింద ఈ అక్షరాన్ని రాస్తాం సంస్కృతంలో. శంకర అని ఉంటుంది. శంకరం శంకరాచార్యం మామూలుగా శాఖస్తున్నా పెట్టిస్తాం. ష ఇంక్ ఇంకా అనే పాట వస్తుంది అక్కడ, చూసుకోండి. తర్వాత వస్తాయి, పర్వాలేదు. అంతస్థ వర్ణాలు. అంతస్తాలంటే లోపల పలకబడేవి, ఎరలవలు. ఓకే, అందులో మళ్ళీ దంత్యము, మూర్ధన్యము, తాళవ్యము, దంత్యోష్టము తెలుస్తాయి. ఊష్మవర్ణాలంటే శేషసహాలు. శేషస హా కూడా ఊష్మమే. ఓకే, సో దీని తాలూకా ఇప్పుడు మనకేమిటి దీంట్లో ఫస్ట్ దాంట్లో ఏం చెప్పుకుంటున్నాము? ఇస్, ఇష్, ఇస్, ఇస్, స్, ష్, స్ అనే 3 అక్షరాలు వస్తాయి సత్వసంధిలో. అవన్నీ కూడా ష అనేది తాళవ్యము, ష అనేది మూర్ధవ్యము, స అనేది దంత్యము, హ అనేది కంఠ్యము. తెలుగు మనకు అక్కర్లేదు, పరసాలు సరళాలు ఇచ్చేసాం. అయోగవాహాలంటే చెప్పేశాం, అనుస్వారము విసర్గ. అంతేకాకుండా మనకు తెలుగులో అయితే ఒక అర్థచున్న కూడా ఉన్నది. ఇది పూర్వరంగం. ఇప్పుడు సత్వసంధి పాఠంలో కొత్త. ఇంతవరకు అర్థమైంది కదా? అర్థమైంది సార్. ఏమా? అర్థమైంది సార్. కాకపోతే మళ్ళీ చదివితే కానీ గుర్తుండాలి. మరి బాగా చదువుకోండి. అది ఎలాగో PDF ఉంటుందిగా. అదే బాగా రాసుకోవడం. విసర్గ సంధిలో ఏంటంటే ఒక పదము చివర విసర్గ ఉంటే, పూర్వపదము చివర విసర్గ చిహ్నం ఉంటే, అక్షరం కాదు, విసర్గాక్షరం కాదు, విసర్గ చిహ్నం ఉంటే. అక్షరము అంటే నాశము లేనిది, అది అక్షరము కాదు, అది క్షరమే. అది కనపడదు, విడిగా వినపడదు కదా, అంచేత అది క్షరమే అవుతుంది. అంచేత అక్షరం కాదు. అదేంటంటే ఇంకొక అక్షరం పక్కన ఉండేటటువంటి ఆ 2 బిందువులులా ఉన్నదాన్ని విసర్గ అంటారు. తరువాత వచ్చే వర్ణంతో ప్రభావంతో, అంటే పరపదంలో వచ్చేటటువంటి మొదటి వర్ణం ఏదో దాని ప్రభావంతో మార్పు పొందడాన్ని విసర్గ సంధి అంటారు. విసర్గ సంధి అంటే ఏంటి చెప్పండి? ఆ విసర్గ అంటే ముఖ్యంగా మనం చేసుకోవాలి, అది క్షరమే, కానీ దీని యొక్క పరపదంలో వచ్చే అచ్చు కానీ హల్లు కానీ బట్టి మార్పు వస్తుంది.
పరపదంలో ఉండే వర్ణాన్ని బట్టి ఆ వర్ణము అచ్చన కావచ్చు, హల్లేనా కావచ్చు. ఈ విసర్గలో మార్పులు ఏర్పడతాయి. విసర్గ పూర్వపదం చివరలో ఉండాలి. ఓకే, పరపదంలో వచ్చేటటువంటి స్వరాన్ని బట్టి ఈ విసర్గకు కొన్ని మార్పులు ఏర్పడతాయి. దీనిని విసర్గ సంధి అంటారు. ఎన్ని రకాలు ఉన్నాయి? 5 రకాల విసర్గ సంధులు ఉన్నాయి. సత్వ విసర్గ సంధి అంటే ఇక్కడ విసర్గ పోయి ఇస్సు గాని, ఇష్ గాని, ఇస్ గాని రావడాన్ని. నమః తే, నమఃలో విసర్గ ఉన్నది, తే కలిస్తే నమ తర్వాత ఇస్ వచ్చింది, ఆ ఇస్కి తే కలిస్తే నమస్తే అంటున్నాం కదా, అది సత్వ విసర్గ సంధి ఉదాహరణ. అలాగే రుత్వ విసర్గ సంధి, విసర్గ ఇర్గా మారుతుంది. నిహి ధనః, నిర్ధనః, ఇర్ అని వచ్చింది, నిర్ధనః. ఈ విధంగా మనం చాలాసార్లు ఇరు కనిపిస్తూ ఉంటుంది. విడదీస్తే అది విసర్గ అని చెప్తాం. దాన్ని రుత్వ సంధి అంటారు. అలాగే ఉత్వ సంధి, ఉకారము ఉకారంగా మారుతుంది. ఏమిటవుతుంది? రామః అనుంది, రాము, రాము అయమని వస్తుంది. ఆ ఉకారం రాగానే మళ్ళా అక్కడ గుణసంధి ఏర్పడిపోతుంది. గుణసంధి ఏర్పడి రామోయం అని వస్తుంది. ఆ విధంగా రావడాన్ని రామో అనే ఓకారం ఎందుకు మారిందంటే ఆ ఉకారం ఓకారంగా మారుతుంది. ముందు ఉకారం ఏర్పడి గుణసంధి వచ్చి రామోయం అని చాలాసార్లు ఈ ఓకారం మనకు కనిపిస్తుంది. విడదలితే రామహాయం అని విడగొడుతుంది. విసర్గ లోపసంధి, దేవాహ అత్ర, దేవాత్ర అన్నదానికి విసర్గ లోపిస్తుంది అంతే. సహగచ్చతి అంటే రాసేట, సగచ్చతి అంటే సహగచ్చతి. యహ పఠతి, య పఠతి అన్నప్పుడు విసర్గ లోపసంధి. అలాగే రేపలోపసంధి లేక దీర్ఘసంధి. పునః రమతే, పునారమతే అనే రావడాన్ని తెలుసుకుంటాం. మొట్టమొదటి మనం అన్నిట్లోకి ఇప్పుడు వెళ్ళిపోము. సత్వ సంధి గురించి మాట్లాడుకుంటాం. సో ఇప్పుడు పేర్లు మట్టుకు చెప్పండి విసర్గ సంధిలో ఉన్నవి. విసర్గ సంధిలో 5 రకాలు చెప్పారు సార్ మీరు ప్రశ్న. ఇప్పుడు ఫస్ట్ది సత్వ విసర్గ సంధి, రెండవది రుత్వ విసర్గ సంధి, మూడోది ఉత్వ విసర్గ సంధి, నాలుగోది విసర్గ లోప సంధి, ఐదోది రేఫలోప సంధి లేదా రేఫలోప దీర్ఘ సంధి అనుకోవచ్చు. మొదటి దాంట్లో ఏంటవుతుందంటే సత్వ సంధి అంటున్నాం కాబట్టి సత్వర్ణాలు వస్తాయి. సత్వర్ణాలు అంటే స, ష, స. ష, శేషాలు 3 సత్వర్ణాలు అంటారు. అందువలన సత్వ సంధి అంటున్నాం. అలాగే రేఫాన్ని ఋత్వర్ణం అంటాం. ఇర్ రావడాన్ని ఋత్వ సంధి అంటాం. ఉకారాన్ని రావడాన్ని ఉత్వ సంధి అంటాం. అది కనబడదు, ఉకారంగా కనబడకుండా ఓకారంగా అవుతుంది గుణసంధి వలన, రామోయం అలాంటి చోట. తర్వాత విసర్గ లోప సంధి, సగచ్చతి, దేవాత్ర ఇలాంటి చోట విసర్గ లోపిస్తుంది. రేపలోప సంధి అంటే రేపం వస్తుంది కానీ అది కనబడకుండా దీర్ఘమైపోతుంది. పునఃరమతే, పునర్రమతే అన్నమాట. ఇరిపోయి పునారమతే చూద్దాం అవన్నీ. ఓకే, విసర్గ సంధిలో 10 రకాలు ఉన్నాయి. ఈ పాఠంలో విసర్గము ఇస్, ఇష్, ఇస్గా మారే సత్వ సంధిని మాత్రమే పరిశీలిస్తాము. సత్వ సంధి నిర్వచనం ఏమిటి? విసర్గస్య సకారాదేశ సత్వం. విసర్గస్య, విసర్గకు షష్ఠీ విభక్తి, సకార ఆదేశ. ఈ సకారములు అంటే ఆ 3 ఉన్నాయి. ఇస్, ఇష్, ఇష్ అనేటటువంటివి ఈ 3 రావడాన్ని సత్వం. విసర్గ స్థానంలో సకారము ఆదేశంగా వస్తుంది అంటే విసర్గని తొలగించి ఇస్ గాని, ఇష్ గాని, ఇష్ అనేటటువంటివి కానీ రావడాన్ని సత్వం అంటారు. తరువాతి వర్ణం యొక్క ఉచ్చారణ స్థానం ప్రభావంతో ఈ సకారం ఇస్గానే ఉండొచ్చు, ఇష్షే శర్మలో షకారంగా ఉండొచ్చు, లేకపోతే షకారం షష్ఠీలో షకారంగా కూడా మారవచ్చు. అది మెయిన్ సంధి. ఇప్పుడు మళ్ళీ మీరు చెప్పండి నాగరత్నం, వాట్ ఈజ్ విసర్గ సంధి? విసర్గ సంధులు ఎన్ని? విసర్గ సంధులు 5 రకాలు సార్. 5 రకాలు. మొదటిది సత్వ విసర్గ సంధి, రెండవది ఋత్వ విసర్గ సంధి, మూడవది ఉత్వ విసర్గ సంధి, నాలుగవది విసర్గ లోప సంధి, ఐదవది రేఫ లోప సంధి లేకపోతే దీర్ఘ సంధి అన్నారు. అది ఇప్పుడు సత్వ విసర్గ సంధి అంటే
విసర్గ అంటే సార్ అక్కడే చేస్తాం. విసర్గ చూపిస్తాను. అదే ఇస్ లేకపోతే ఇష్ లేకపోతే ఇస్, ఆ మూడు అనమాట. సా శా షా ఆ మూడిటికి షా సాల్ తాలూకా వర్ణాలు రావడం. వర్ణాలు. ఇస్ ఇష్ ఇష్ అయితే ఏది వస్తుంది? ఇస్ వస్తుందా, ఇష్ వస్తుందా, ఇష్ అనేది వస్తుందా, శేషాసహాలో ఏ అక్షరం వస్తుంది అనేది పక్కన ఉన్న అక్షరాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఈ మూడిట్లో ఏదైనా రావచ్చు. ఏది ఆ ఏది మూడిట్లో వస్తుంది అనేది తరువాత పరపదంలో ఉండే పరపదంలో ఉండే అక్షరాన్ని వర్ణాన్ని బట్టి బట్టి అది వస్తుంది. ఇక్కడ అచ్చు అలాగే కాదు, ఏ అచ్చనగా ఆ వర్ణం అచ్చన కావచ్చు, హల్లేన కావచ్చు. వాళ్ళైనా కావచ్చు, ఆ అక్షరాన్ని బట్టి వస్తుంది. అదేని బట్టి అయితే వృత్వ విసర్గ సంధి అంటే విసర్గ అంటే రేపం ఎర్రగా మారుతుంది అనమాట. అంటే ఇప్పుడు నిహ ప్లస్ ధనం అంటే ధనహ అంటే నిర్ధనహ అని ఆ ఎర్ పలుకుతుంది, ఆ మధ్యలో రా వచ్చేస్తుంది రకారం, అది నిర్ధన. ఆ రకంగా వచ్చేది ఋత్వ సంధి అంటారు. అలాగే ఉత్వ విసర్గ సంధి అన్నారు. ఇది మరి కొంచెం పోయి ఉకారం రావడం. విసర్గ ఉకారంగా రామహ మారి అనేది రామ్ ప్లస్ ఊ అవుతుంది. ఆ ఊ ఏమో ఓ అయిపోతుంది. అది గుణసంధి. అది ఎలా అవుతుందో దాన్ని రూల్స్ ఏవో తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే అప్పుడు ఇది అవుతుంది. విసర్గ అంటే ఊగా మారి గుణసంధి ద్వారా ఓగా మారడం ఉత్వ విసర్గ సంధి. దానికి ఉదాహరణ రామ ప్లస్ అయం, రామోయం. నాలుగోది విసర్గ లోప సంధి అంటే విసర్గ పూర్తిగా లోపిస్తుంది. ఇక్కడ దేవాహ ప్లస్ అత్ర అన్నప్పుడు దేవాత్ర అయిపోతుంది. సహగచ్చతి సహ ప్లస్ సహ గచ్చతి కాదు, అంటే ఇక్కడ సహ కాదు. అదే సహ సహ అనేది విసర్గాక్షరం. సహ సహ గచ్చతి సహగచ్చతి. సహ సహ అనేది గచ్చతి విసర్గాక్షరం రాసుకోవాలి. అదేలేండి. సహ గచ్చతి అన్న చోట సగచ్చతి అయిపోతుంది, ఆ విసర్గ పోతుంది అక్కడ కూడా. సహగచ్చతి అనేది సగచ్చతి సగచ్చతి అవుతుంది. అలాగే ఐదోది రేపలోప సంధి అంటే ఆ రేపం పోతుంది, రకారం లోపించి ముందు ఉన్న అచ్చు దీర్ఘం అయిపోతుంది. అంటే పునః అనేది పునరని వస్తుంది మొదట, ఆ రేపం లోపించి పునః దీర్ఘం అయిపోతుంది. అదే పునః విసర్గ పోయి పునరని వస్తుంది. అది కూడా చూద్దాంలేండి, అక్కడికి వచ్చిన తర్వాత వాటిని చూద్దాము. ఇప్పుడు సత్వసంధిని మనం తెలుసుకుందాం. ఇప్పుడు సత్వసంధి గురించి చెప్పుకుందాం. సత్వసంధి అనగానేమి ఇంకా ఎవరైనా ఉన్నారా మాట్లాడటానికి? సార్ హరివం సార్ చెప్పండి. అదే ఈ సత్వసంధి నిర్వచనం ఏంటంటే ఇది ఇది మామూలు విసర్గస్య సకారాదేశ సత్వం కదా. అంటే విసర్గ స్థానంలో సకారం రావడాన్ని సత్వం అంటారు. అంటే ఏంటంటే ఇక్కడ తర్వాత వర్ణం అంటే పూర్వపదం పరపదం యొక్క ఉచ్చారణ స్థానం ప్రభావంతో ఈ సకారం అంటే లేదా ఈ సకారం లేదా షకారంగా కూడా మారుతుంది. అంటే మూడు ఉన్నాయి కదమ్మా, శేషాసాలు. ఈ మూడిట్లో ఏది ఆదేశంగా రావడమైనా, ఆదేశం అంటే విసర్గ పోవాలి. విసర్గస్య విసర్గకు, ఆదేశము అంటే విసర్గపోయి ఇది రావాలి. ఏది రావాలి? శేషాసాల తాలూకా వర్ణం రావాలి. ఏదో ఒక వర్ణం ఇస్ అనేటటువంటివి రావాలి. అందులో ఏది వస్తుంది అనేది సూత్రాల ప్రకారంగా చెప్పుకుంటాం. చెప్పచ్చు. ఇంతవరకు అర్థమైంది కదా? అర్థమైంది. ఖర్ ప్రత్యాహారంలో ఇప్పుడు ఖర్ అని ఒకటి పెడుతున్నాం. వాట్ ఈజ్ ఖర్? ఖర్ అనేటటువంటి ప్రత్యాహారం అంటే ప్రత్యాహారంలో దండ. ఏమిటేమిటి ఉన్నాయి ఖర్లో ఏమిటి ఉన్నాయి? మొదటి రెండు అక్షరాలు ఇందాక చెప్పుకున్నాం. కంఠ్యములైనటువంటి కాకాలు, తాళవ్యములైనటువంటి చాశాలు, మూర్ధన్యాలైన రసాలు, దంత్యాలైనటువంటి తాత్తాలు, ఓష్ట్యాలైనటువంటి పాపాలు ఉన్నాయి. వీటన్నిటిని కరువర్ణాలు అంటారు. సింపుల్గా చెప్పాలంటే కా నుంచి మా వరకు ఉండే అక్షరాల్లో మొదటి రెండు అక్షరాలను రాసుకుని దానికి అడిషనల్గా శేషాసాలను చేర్చుకుంటే కరువర్ణాలు, శేషాసాలను చేర్చుకుంటే కరువర్ణాలు అవుతాయి. అర్థమైందా? శ అవి వాటి వేటితో కలుపుతున్నాము. ఇందాక చెప్పినట్టు కాకి కరువర్ణం ఏమిటి? ఆ కరువర్ణంలో హా ఉంది, కంఠ్యం, కానీ అది ఇక్కడ రాదు. కంఠ్యంలో కా అండ్ కావే ఉంటాయి. తరువాత తాళవ్యాల దగ్గరకు వచ్చేకల్లా చ ఛ ష, మూర్ధన్యం ట ఠ స ష, దంత్యాలు త థ స అనేటువంటి, ఓష్ట్యాలు ప ఫ, అంతే ఈ అక్షరాలు అన్నమాట. ఇప్పుడు కరువర్ణాలు అంటే ఏమిటో చెప్పండి. మొదటి రెండు కాలమ్లు ఉన్నాయి సార్. ఆ రెండు కాలమ్స్ అంటే ఖాక, చాచ, చాజ, హాథ, పాఫ. మళ్ళా ఇది కాకుండా శేషాస,
ఈ 3 యాడ్ అనేటటువంటి ఊష్మాలలో 3 అక్షరాలు తీసుకోవాలి. చేస్తే ఊష్మాలు 4 శేష సాహాలు, హా రాదు, శేషాసాలు మాత్రం తీసుకో. వస్తుంది. ఇవి ఖర్వర్ణాలు. ఖర్వర్ణాల సూత్రం ఇప్పుడు చెప్తామట. సూత్రం విసర్గానికి ముందు, విసర్గ అంటే నిహి కామహ అని ఉంది కదా, ఆ నిహి విసర్గకు ముందు ఏ అక్షరం ఉన్నది? ఈ ఉంది, ఇకారం ఉంది కదా. నిహిలో నీలో ఇకారం ఉంది కదా, అక్కడ ఇకారం గాని ఉకారం గాని ఉంటే ఓకే. తరువాత ఖర్వర్ణాక్షరం పరమవుతే, ఖర్వర్ణాక్షరాలు అంటే ఏమిటి? ఖ ఖ చ ఛ జ జ ఠ ఠ థ థ ప ఫ యా స ష స. ఈ అక్షరాలు కానీ పరమవుతే అప్పుడు ఇష్ అనేటటువంటి 3 రావచ్చు కదా. ఇస్, ఇష్, ఇష్. ఆ షకారం ఎస్హెచ్ఏ అనేటటువంటి సౌండ్ వస్తుంది అని చెప్తున్నారు. అర్థమైందా? ఈ ఊ అని చెప్పారు. మరి ఎన్నో అచ్చులు ఉన్నాయి కదా. ఈ ఊల గురించి చెప్పారంటే ఈ ఊల దగ్గర నుంచి ఉన్న అన్ని అచ్చులు ఓకే. సాధారణంగా ఈ ఓహ్ తర్వాత విసర్గ ఉండే పదం ఉండదు. ఏహి తర్వాత ఐహి తర్వాత విసర్గ ఉండే పదాలు తక్కువ ఉంటాయి. అంచేత ఈ ఊలు ఎందుకు చెప్పారంటే ఎక్కువగా ఈ ఊలే ఉంటాయి ఆ విసర్గతో ఉన్నవి. ఈ ఊ, రు, రు, ఏ, ఐ, ఓ, ఔ అనే ఏ అక్షరం ఉన్నా ఈ ఊలనే అర్థం. ఇక ఆలు చెప్పలేదు, ఆలు ఉండిపోయి ఆలు కానీ రామహాలో ఏముంటుంది? విసర్గకు ముందు అకారం ఉన్నది, అది ఇక్కడ రాలేదు. అంటే ఆలు కాకుండా తతిమా మిగతా అన్ని అచ్చులలో ఏదైనా సరే పూర్వపదంలో ఉన్నటువంటి విసర్గకు ముందు ఉంటే, పరపదంలో ఖర్వర్ణం పరమవుతే, ఖర్వర్ణం అనగా ఈ వర్గాక్షరాలు 5 వర్గాలలో మొదటి 2 అక్షరాలు శేషాసాలు కలిపితే ఖర్వర్ణాలు. అవి పరమైనప్పుడు నిహ కాగ క అనేటటువంటి వర్ణం పరమితే నిష్కామహ అని వస్తుంది. విసర్గకు ముందు ఇకారము, తరువాత కకారము ఉండము, షకారము ఆదేశమైంది. ఒక సెంటెన్స్ చూస్తే నిష్కామః పురుషః శాంతిం అధిగచ్చతి. నిష్కామః పురుషః, నిష్కామః అంటే కోరికలు లేని పురుషః వ్యక్తి శాంతిం శాంతిని అధిగచ్చతి పొందుతాడు అనే సెంటెన్స్ లో నిష్కామః మళ్ళా ఒక మారు ముందు పూర్వపదాన్ని ఎగ్జామిన్ చేయాలి. పూర్వపదంలో ఎండింగ్ లో విసర్గ ఉండాలి. నిహి అనేటటువంటి దాని దగ్గర విసర్గ ఉంది. ఆ విసర్గానికి ముందున్న అక్షరంలో ఇకారం ఉన్నదా ఉకారం ఉన్నదా ఎటువంటి అచ్చు ఉందో చూడాలి. ఈ ఊ ఏ అచ్చైనా ఉంటే పర్వాలేదు. ఆ అనే అక్షరం ఉంటే మటుకు ఇది వర్తించదు. ఆలు కాకుండా ఉండే అచ్చులు ఏవైనా నిహిలో ఉన్న ఈలా ఉంటే దానికి ఒక ఖర్వర్ణం పరమవుతే, ఖర్వర్ణాలు చాలా ఉన్నాయి. కాఖాలు పరమవుతే ఇష్ అనేటటువంటిది వస్తుంది. నిహి ప్లస్ కామ నిష్కామ. అలా ఇంకో ఉదాహరణ చూడండి. దుహ్ ప్లస్ కరం దుష్కరం. దుహ్ ఎందుకు? విసర్గ ఉంది. విసర్గకు ముందు ఈ ఊ అనే అక్షరాలలో ఏ అచ్చైనా ఉండొచ్చు. ఉకారం ఉన్నది. తర్వాత ఖర్వర్ణంలో ఉన్నటువంటి కాఖాలలో ఉన్న కా ఉంది. కాబట్టి ఇష్ రావాలి. దుష్కరం అయింది. కార్యం దుష్కరం వర్తతే. ఈ కార్యము చాలా కష్టం చేయడం. సార్ ఆ అంటే ఆ రెండునా అచ్చులు? రెండు వదిలేయండి. ఈ దగ్గర నుంచి ఉన్నవే చెప్పలేదు. వాళ్ళు ఏమవుతా వాళ్ళు వస్తే ఏమవుతుంది తర్వాత చెప్తాం. వికారం నుంచే మొదలు పెట్టాము. ఈ దగ్గర నుంచి మొత్తం అన్నీనా చివరి వరకు? ఈ నుంచి చివరి ఉన్న అచ్చులన్నీ వరకు ఏమేమి ఉన్నాయి? ఈ ఏ ఐ ఓ ఔ అంతవరకు ఏవైనా సరే. కానీ సాధారణంగా ఆ అక్షరం తరువాత విసర్గతో అలు ఉండి దాని పక్క విసర్గ, రు ఉండి దాని తర్వాత విసర్గ ఉండే అక్షరాలు చాలా పదాలు ఉండవు. ఈ ఊలతోనే ఎక్కువ పదాలు ఉంటాయి. అంచేత ఈ ఊళ్ళని అని చెప్పి మిగతా వాళ్ళని అంటే చేర్చుకొని రా అని సరే అనంతకన్నా. ఓకే, ఇప్పుడు రూల్ ఏమిటి? ఈ ఊలు ముందు పూర్వపదంలో విసర్గ ఉండాలి, చివరిలోని
ఉన్నది. దానికి ముందు ఈ ఊ సంబంధమైన ఏ అచ్చైనా ఉండొచ్చు, ఆలు మాత్రం కాదు. ఆ తర్వాత వచ్చేటటువంటి పరపదంలో ఒక ఒక కర్వర్ణం అయి ఉంటుంది. కర్వర్ణములు అనగా ఏమి? కాఖ ఇవన్నీ. వాటిలో కాఖాలు ఉంటే ఇష్యూ వస్తుంది, దుష్కరము. ఓకే. అలాగే నిష్కామ, దుష్కరం అనేటటువంటి పదాలు ఏర్పడ్డాయి. ఇది మొదటి సూత్రం. ఉదాహరణ 1. ఓకే. 2 ఛాచ్యాలు వచ్చాయి అనుకోండి, కాకాలు రాలే. నెక్స్ట్ ఏమిటున్నాయి? ఆ కర్వర్ణాల్లో కాకాల తర్వాత ఏమున్నాయి? ఛాచ్యాలు ఉన్నాయి కదా. ఆ విసర్గకు ఇందాకలాగే అచ్చురులు అదే సేమ్. దానికి చల అనే చవర్ణం పరం అనుకోండి, నిశ్చల. చర్మాలో రాసే శకారం పొల్లు వస్తుంది. ఇందాక నిష్దుష్కర, నిష్కలం, నిశ్చల. ఎందుకు? అక్కడ కా ఉంది కాబట్టి ఇష్ వచ్చింది, ఇక్కడ చా ఉంది కాబట్టి ఇస్ వచ్చింది. నిశ్చల, నిశ్చలమైనది. యోగి నిశ్చల తిష్టతి, యోగి నిశ్చలంగా ఉన్నాడు. తర్వాత దుష్కరం అన్నప్పుడు కా ఉంది కాబట్టి దుష్కరం అన్నాం. చరితం అంటే దుశ్చరితం, దుశ్చరితంలో ఇష్ అని శివాలో ఉండే ఇస్ కనబడుతుంది కదా, ఇస్. దుశ్చరితం చెడు నడవడి, దుష్ప్రవర్తన అని తెలుస్తుంది. ఓకే. దుశ్చరితం సర్వై నింద్యతే, అందరి యందు దుశ్చరితాన్ని నిందించండి. ఇక్కడ ఏమిటంటున్నాయి? 3 అక్షరాలు చెప్పుకోవాలి. ఏమిటి చెప్పుకోవాలి? చా చెప్పుకోవాలి. చా కూడా ఇక్కడ వస్తుంది. దీంతో పాటు ఇంకొక అక్షరం కూడా దీంతో కలిసి ఉన్నది, షా అనే అక్షరం. తాళవ్యం కదా అది, దాన్ని కూడా చెప్పుకోవాలి. ఓకే. ఇక్కడ చెప్తుంది కదా, కాకాల పక్కన ఎవడు ఫ్రెండ్ లేరు. హా ఉంది కానీ హా రాదు, అది కాదు. వీటికి తాళవ్యాలకి ఫ్రెండ్ ఉంది, చాచ్యాలకి షా ఉంది. అందుచేత ఈ సూత్రంలో షాక్ కూడా ఒక స్థానం ఇవ్వాలి. ఏమిటి ఆ స్థానము? నిశ్చల అయిపోయిన తర్వాత దుశ్చరితం చూశాము. ఆ విసర్గకు తరువాత షకారమే ఉన్నది అక్కడ. రామ సేతే అని ఉంది. రామహలో మహా అని ఉంది. ఓకే. సేతే అనే దాంట్లోనేమో షకారం ఉన్నది. రామ సేతే అని వస్తుంది. అక్కడ ఒక శకం ఎక్స్ట్రా వస్తుంది. సేతేలో ఆల్రెడీ ఒక షకారం ఉన్నది, ఇష్ అనేటువంటిది ఒకటి వచ్చింది కాబట్టి రామ సేతే, రాముడు నిద్రిస్తున్నాడు. బాల శృణోతి, సరే. బాల శృణోతి ఏంటి గమనించారు? ఇందాక వీటికి తేడా. ఇక్కడ విసర్గ ముందు అకారం ఉంది సార్. ఇందాకలా ఇక్కడ విసర్గ ఉందా, ఇకారం దగ్గర నుంచి ఉన్నవే ఉండాలని రూల్ లేదు. ఇప్పుడు ఏదైనా ఉండొచ్చు, అకారం ఉండొచ్చు, ఇకారం ఉండొచ్చు, ఉకారం ఉండొచ్చు. ఆ శృణోతి అనేటువంటి షకారం ఎప్పుడైతే పక్కనుందో ఈ అచ్చు తాలూకా ప్రయోజనం ఏం లేకుండానే విసర్గ ఉంటేనే ఇష్ అనేటటువంటిది వచ్చి ఆ పక్కనున్నది మళ్ళా షా ఉంది కాబట్టి ఒక ద్విత్వాక్షరం ఏర్పడుతుంది. బాలః శృణోతి, బాలశృణోతి అనేటటువంటిది రామస్సేతే, బాలశృణోతి అనేటటువంటిది ఏర్పడుతుంది. ఓకే. అర్థమైందా? చెప్పండి. మొదటి ఉదాహరణ. ముఖ్యంగా మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. కర్ర అనే ఉంది, మొత్తం అక్షరాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. అదొక కర్ర అక్షరాలు, కర్ ప్రత్యయం అనగానేమి అనగానే కర్ర అనగానే మీకు మొదటి 2 కాలమ్స్ వస్తాయన్నమాట. కాక, చాచ, తర్వాత వస్తాయి. ఇప్పుడు కాఖాలు 2 కూడానేమో కంఠ్యములు. దాని పక్కన హా అనే కంఠ్యం ఉంది కానీ అది లెక్కలోకి రాదు. ఆ తర్వాత చాచ్యాలు ఉన్నాయి, వాటికేమో వాటికి ఒక ఫ్రెండ్ ఉన్నది చాచ్యాలకు, అవి తాళవ్యములు. ఆ రెండిటికి కూడా షా అనే అక్షరం ఉన్నది. మూర్ధన్యాలైనటువంటి టాఠాలకు
టా పలకండి మీరు. టా అన్నప్పుడు ఆ హార్డ్ ప్యాలెట్కి తగులుతుంది. షా అన్నప్పుడు కూడా వెళ్ళి నాలుగు అక్కడే తగులుతుంది. అంచేత షా టా ఠా షా దంత్యాలు పళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది నాలుక. తా థా సా అన్నప్పుడు ఓస్టియర్ అంటే పెదాలతో పలుకుతాం. పా ఫా అనేది దీనికి ఫ్రెండ్లీ అనమాట. అంటే శేషాసాలే ఉన్నాయి ఇక్కడ. అంటే కరువర్ణాలు అనగా మొదటి 5 వర్గాక్షరాల్లో మొదటి 2 శేషాసాలను కరువర్ణాలు అంటారు. ఓకే, మొదటి ఉదాహరణ ఏమిటి? ఉదాహరణలో మీరు ఏం చెప్పారంటే ఇక్కడ నీ ప్లస్ కామహాలోని మనం విసర్గ ముందు ఇకారం ఉంది ఫస్ట్, అలాగే పూర్వపదంలో కా ఉంది. కా మనం చదువుకున్నాం కదా. ఎప్పుడైతే మా పూర్వపదంలోని ఈ స్వరం ఉండి పరపదంలో మనకి ఈ కా వచ్చింది కాబట్టి ఈ విసర్గ మారిపోయి ఇస్ రావచ్చు, ఇష్ రావచ్చు, కానీ కా ఉంది కాబట్టి ఇక్కడ విసర్గ పోతుంది, ఆదేశంగా ఇష్ వస్తుంది. ఎస్హెచ్ అనే సౌండ్ వస్తుంది. అక్కడ కా దీర్ఘం ఉంది కాబట్టి నిష్కామహ అయింది. కామాల దీర్ఘం ఉంది, నిష్కామహ అయిపోయింది సార్. అందుకు వచ్చింది అంటే విసర్గ బదుగా ఇప్పుడు నిష్కామ వచ్చేసింది ఇక్కడ అప్పుడే. అలాగే దుష్కరం, ఇక్కడ కూడా సేమ్ ఉకారం ఉంది విసర్గ ముందు, కానీ మళ్ళా కర్లోని కా ఉంది కదా ఇక్కడ, అందుకని దుష్కరం ఇష్ వచ్చింది. అక్కడ కా ఉంది నిష్కామలో కాబట్టి నిష్కామ వచ్చింది. ఇక్కడ కా అనేది హ్రస్వ కకారం ఉంది కాబట్టి దుష్కరం. దుష్కారం అవ్వలేదు, దుష్కరమే ఉన్నది. షకారం అదే ఆదేశం అనమాట. తర్వాత నాగరత్నం గారు కళాక్షరాల్లో రెండో ఇది ఏంటంటే చా ఛా తాళవ్యాలు. కంఠ్యాలు అయిపోయి నెక్స్ట్ తాళవ్యాలకు వచ్చి తాళవ్యాలు. చా ఛా షా వస్తుంది. చా ఛా షా 3 ఒక గ్రూప్ అన్నమాట. ఆ గ్రూప్ లో వాటికి అంటే నిహ్ ప్లస్ అంటే ఇకారానికి విసర్గ ముందు ఇకారం ఉండి, ఇకారం కానీ ఉకారం అంటే అచ్చులు ఏవైనా ఉండొచ్చు, అక్కాలు కాకుండా అని చెప్పారు. అక్కాలు కాకుండా ఏ అచ్చైనా ఉండి దాని తర్వాత పక్కన విసర్గ ఉండి దానికి పరపదంలో చా కాని ఛా కాని షా కాని పరం అయితే ఇక్కడ రాలేదు, కానీ మనకి ఇందాక అక్కడ తర్వాత దాంట్లో సూత్రం మారుతుంది. అక్కడ ఇకారమే ఉండక్కర్లేదు, అక్కడ ఏ అకారం రామహాలో అకారం కూడా ఉండొచ్చు కదా. సూత్రం మారుతుంది. అయితే దీనికి చా ఛా రెండిట్లో ఏది ఉన్నా సరే అప్పుడు నిశ్చల అంటే విసర్గ పోతుంది. విసర్గ పోయి అనేటటువంటి అక్షరం వస్తుంది. ఇష్ వచ్చింది. ఇప్పుడు శివాలో ఉండే ఇష్ వచ్చింది. శివాలో ఉండే షా తాలూకు పొల్లు అక్షరం వచ్చింది, అది వస్తుంది అనమాట. అప్పుడు నిశ్చలహ, ఆ చలహ అలాగే ఉంటుంది, నిశ్చలహ అలా కలుస్తుంది. దుశ్చరితం, దుశ్చరితం, దుశ్చరితం అని రాయకూడదు, ఇష్ రాయకూడదు, దుశ్చరితం అని రాయాలి. షావే వస్తుంది అనమాట, దుశ్చరితం. ఈ 2 చాచ్యాలు అయిపోయి వీటికి ఒక ఫ్రెండ్ ఉంది, తాళవ్యం ఫ్రెండ్ ఎవరు? షకారం. ఓకే, విసర్గకి షకారం పరమైంది అనుకోండి. ఇప్పుడు శివాలో ఉండే షకారం పరం అవుతే ఏమవుతుంది? మళ్ళీ షకారమే వస్తుంది ఇక్కడ కూడా. కాబట్టి అది ద్విత్వాక్షరం అయిపోతుంది. శేతే, రామశేతే అని అర్థం. ఈ షకారానికి ఎక్సెప్షన్ అంటే ముందున్నది ఆవచ్చు, ఏ వచ్చైనా అవచ్చు. ఇప్పుడు దుశ్చల అని చెప్తారు కదా, దుశ్చల కూడా ఇలాంటిగానా? దుశ్చల అంటే దుర్మార్గంగా ప్రవర్తించేది. రామస్యేతే, బాలః శృణోతి, బాలః శృణోతి, శృణోతిలో షకారం ఉన్నది, దానికి ఇంకొక షకారం యాడ్ అయింది, బాల శృణోతి అని. షాతో వచ్చినప్పుడు షా పరమైనప్పుడు అకారం వచ్చినా పర్వాలేదు, అకారానికి విసర్గం ఉన్నా కూడా పర్వాలేదు. ఇక్కడ 2 రూపాలు ఉండవచ్చు. ఒకసారి చూడండి మీదని. రామహసేతే కూడా రైటే, రామశ్యేతే అని రాసిన రైటే. ఇటువంటి దాన్ని ఏమంటారు? వికల్పంగా వస్తాయి. ఇందాక దుష్కరము వాటిలో అక్కడ ఆదేశమే, వికల్పం కాదు. ఇక్కడ వికల్పం అంటే రామహసేతే అని ఎక్కడైనా చూస్తే గ్రంథంలో కరెక్టే, రామశ్యేతే అని చూసినా కరెక్టే, ఎందుకంటే వికల్పం అని తెలుసుకో. అలాగే బాలః శృణోతి, బాలశృణోతి అంటే విసర్గ పోకుండా అలాగే అంటే విసర్గ ఉంటూ అలా నిలబడిపోయినా ఉండవచ్చు, ఏ సంధి జరగకుండా. లేకపోతే ఈ షకారం ఆదేశం అయ్యి బాలశృణోతి అనేది రావచ్చు, వికల్పంగా వస్తాయి.
అర్థమైంది సార్. ఆదేశము వికల్పం. ఆదేశం 100% రావాలని లేదు. కంపల్సరీ కాదు, తప్పనిసరి కాదు. ఇంకా రెండు అయిపోయి, కాఖాలు అయిపోయి, చాచాలు అయిపోయి, తర్వాత ఏమిటున్నాయి, టాఠాలు ఉన్నాయి. టాఠాలకు ఫ్రెండ్ ఉంది. ఎవరో ఫ్రెండ్? చాచాలకు శకారం, టాఠాలకు షకారం ఫ్రెండ్. ముందు టాఠాల గురించి చూద్దాం, తర్వాత ఫ్రెండ్ అయినటువంటి ఈ ఊష్మాక్షరం తర్వాత చూద్దాం. ముందు ఇది చూద్దాం. చతుష్టయం, చతుష్టయం, దుష్ట చతుష్టయం అంటున్నారు మీరు. చతుష్టయం, ఓకే. చతుష్టయం, టకారం పరమైంది. ఉకారానికి టకారం, విసర్గ ఉంది, విసర్గకు ముందు ఉకారం ఉంది, తర్వాత ఖర్వర్ణాలలో ఉండేటటువంటి ఇదేమిటి, అంత కంఠ్యాలు అయిపోయాయి, తాళవ్యాలు అయిపోయాయి, తరువాత దంత్యాలు ఇవి. అకారాలంటే మూర్ధన్యాలు. కదా. టా టా అన్నప్పుడు టంగ్ ఎక్కడికి వెళ్తుంది, మీదకి వెళ్ళి తగులుతుంది కదా. అర్థమైందా? అర్థమైంది సార్. అదే మూర్ధన్యాలు. అవును, మూర్ధన్యం. ఈ అక్షరం రుట్రషాణ మూర్ధన్యాన్ని చదువుకున్నాం కదా. అంచేత రూ లేదు అంటే అచ్చుల్లో ఇది లేకుండా టా వచ్చింది, టా వర్గము. టాఠాలకు ముందు షకారము, మూర్ధన్యాలు ఇవన్నీ. మూర్ధన్యం పరమవుతే చతుష్టయము. ఇప్పుడు ఏమొచ్చింది? ఇందాక మొదటి దాంట్లో ఏంటొచ్చింది? ఇష్. రెండో దాంట్లో ఇష్. మళ్ళీ ఇక్కడ కూడా ఇషే వస్తుంది. చతుష్టయము. టకారం వచ్చిన షకారము. వేదానాం చతుష్టయం ప్రసిద్ధం. వేదాల సమూహంలో 4 వేదాల నుండి ప్రసిద్ధం. ధను టంకార, ధనుష్టంకార. ధనువులో విసర్గ, విసర్గకు ముందు ఉకారము అచ్చు, దాని తర్వాత ఈ ఖరక్షరాలలో టా అనేటటువంటి అక్షరం ఉన్నది. టా అనే మూర్ధన్యము, మూర్ధన్యాక్షరము ఇష్ అనేటటువంటిదే వస్తుంది. ధనుష్టంకారము. దూరాత్ శ్రూయతే. ఓకే, ఇక్కడ వరకు ఈ రెండు మస్ట్, ఆదేశం. తరువాత దీన్ని ఫ్రెండ్ అక్షరం ఉంది, షకారము, మూర్ధన్యం. అది కానీ అవుతే అక్కడ వికల్పము, షకారము. రామ షష్ఠ, రాముడు 6వవాడు. రాముడు షష్ఠ, 6వవాడు. రామషష్ఠ అని ఉంచవచ్చు, రామ షష్ఠ అని కూడా రాయవచ్చు. అర్థమైందా? అంటే సార్ ఈ ఊష్మాలకు మాత్రమే వికల్పం వస్తుంది అంటారా? ఏమండి? వికల్పము ఊష్మాలకు మాత్రమే వస్తుందా? ఊష్మాలు పరమైనప్పుడు మాత్రమే ఊష్మాలకే వికల్పం వస్తుంది. ఊష్మాలు కాకుండా మొదట స్పర్శాక్షరాలకి లేదు కదా, అక్షరాలు కదా, వాటికి లేదు. ఈ ఊష్మాలు మాత్రం స్పర్శాక్షరాలు, అఘోషాలు. అఘోష స్పర్శాక్షరాలకు వికల్పం లేదు. అఘోష స్పర్శాక్షరాలు అనగానేమి? కాక, కాక, చ, అఠ, డాట్, తాథ, పాప. మొదటి రెండు అక్షరాలు అవన్నీ అఘోషములు, స్పర్శాక్షరాలు. ఘోషములు అంటే ఏమిటి? గాఘాలు, అవన్నీ ఘోషములు కదా, చెప్పుకున్నాం. అంటే అఘోష స్పర్శాక్షరములకు సంధి నిత్యము, ఆదేశం నిత్యంగా అవుతుంది. వేరే ఈ ఊష్మాక్షరాలకు మటుకు సంధి వికల్పము. మేకం, మేనాటకం. అంటే వికల్పం అంటే మన ఇష్టంలో ఉంటుందా, లేకపోతే అక్కడ ఉంటే అలా చేసుకోవడం? రెండు కరెక్టే. రామ షష్ఠ అనేది కరెక్ట్ రూపమే, రామ షష్ఠ అనేది కరెక్ట్ రూపమే. వికల్పం అంటే మా ఉచ్చరించే వారి ఇంట్రెస్ట్ ని బట్టి ఎలాగైనా ఉంచుకోవచ్చు. సార్ దీనికి ప్రకృతి భావానికి ఏంటి తేడా సార్? మరి ప్రకృతి భావం అనే దాంట్లో హల్ ఎక్కడ పరమైందండి? ఇక్కడ హల్ కదా ఉంది. తర్వాత సంబంధించినటువంటిది కదా, మాట్లాడుతున్నాం కదా. అంటే అది కూడా ఇలాగే ఉంటుంది, కానీ అది కానీ ఇక్కడ మనం అచ్చం దాటిపోయాం కదా. అర్థమైంది సార్. అదే ఓకే. రామ షష్ఠ అస్తి, రామ షష్ఠోస్తి. అక్కడ ఒక అచ్చంది ఉంది, ఏమిటి? ఓ సారీ, రామ షష్ఠ అస్తి అన్న దగ్గర
రామః షష్ఠః అస్తి, రామః షష్ఠోస్తి అని వచ్చింది. ఎందుకు పూర్వరూప వచ్చింది? ఎందువల్ల పూర్వపక్షం వచ్చింది? వచ్చింది. పూర్వరూప సంధి వచ్చింది సార్ అక్కడ. ఎందుకు వచ్చింది? షష్ఠలో విసర్గ ఉంది. ముందు అస్తి విసర్గ ఉంది లోపం కదా. జరగాలి. విసర్గలోప సంధి వచ్చి విసర్గ లోపించగా షష్ఠ అనేది ఒక పూర్తి పదము. కాబట్టి ఆ అనే హ్రస్వ అకారం ఉంటే అవగ్రహం షష్ఠోస్తి అని రాయవచ్చు. అది అర్థమైంది సార్. అది ఆ తర్వాత చూద్దాం. ఇక్కడికి అర్థమైంది కదా. రెండవ ఉదాహరణ, శిష్య షట్కోణం పశ్యతి. శిష్యుడు షట్కోణం పశ్యతి. ఓకే, శిష్యలో అచ్చుందిగా, చివరి యకారంలో ఉన్నటువంటి అచ్చు ఒకటి ఉంది కదా. శిష్య షట్కోణంలో ష అనే అక్షరము పుష్మాక్షరం పలు వస్తోంది ఇక్కడ. అది మూర్ధన్యము, షట్కోణం. శిష్య షట్కోణం పశ్యతి, శిష్య షట్కోణం పశ్యతి. షా కింద షా రాసినా కరెక్టే, విడదీసి శిష్య షట్కోణం ఉంచిన కరెక్టే. ఓకే, ఇంకేమిటి మిగిలిపోయి? కాఖాలయ్యాయి, చాచాలయ్యాయి, కాఠాలయ్యాయి, తవర్గాక్షరాలు. తవర్గలో ఉన్న మొదటి రెండు అఘోష అక్షరాలు, అఘోష స్పర్శ అక్షరాలు. అఘోష స్పర్శ అక్షరాలు ఒకటి అల్పప్రాణము, ఒకటి మహాప్రాణము, తాత్తాలు. దీనికి ఇస్ అనేటటువంటిది వస్తుంది. ఎంతవరకు ఇస్ రాలేదు. ముందు ఇష్ వచ్చింది, తర్వాత ఇస్, మళ్ళీ షకారం, మళ్ళీ ఇప్పుడు సకారం అనేది వస్తుంది. సామాన్యం మన దగ్గర రాసిన సకారము నిలుసా వస్తుంది. నమః తే, నమస్తే. ఇస్ వచ్చింది కాబట్టి నమస్తే. నమఃలో విసర్గపోయింది. నమ్ ఇస్ తే నమస్తే, నమ్ ఇస్ తే నమస్తే. ఓకే, నమః న ఇస్తే నమస్తే. ఓన్లీ విసర్గే పోతుంది, అవకారం ఏమవదు. ఉకారం అలాగే ఉంటుంది. నమ ఇస్ తే నమస్తే. ఓకే, గురు నమస్తే, గురువు గారికి నమస్కారం. తర్వాత మనః తాపః, మనస్తాపః. ఇక్కడ ఇది క్లియర్గా తెలుస్తుంది మీకు. తాపః అనేది ఇస్ వచ్చేసింది, మనస్తాపః. సకారం ముందు వికల్పంగా వస్తుంది. సకారమే ఉందనుకోండి ఆ ఊష్మాక్షరంలో, రామః స్మరతి, రామః స్మరతి, రామస్మరతి. రెండు కరెక్టే. అర్థమైందా? బాలః స్వపితి, బాలుడు నిద్రిస్తున్నాడు. బాలః స్వపితి, బాల స్వపితి. ఇంకొక అక్షరం, ఒక జంట ఉండిపోయింది, పాపాలు ఉండిపోయి అంతే కదా. కాఖ చ టాఠ తాథ పాప. పాప ఫ్రెండ్ ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు. ఊష్మాలోంచి అక్షరం ఏమీ లేదు కదా. అంటే దీనికి వికల్పం అనే ఉండదు దీనికి. ఇక్కడ ఉదాహరణ ఫలహ, నిష్ఫలహ. మళ్ళీ ఇక్కడ షకారం వస్తుంది. నిహ ఫలహ, నిష్ఫలహ. పాపాలు వస్తే ఈ ఊ ఇలాంటి అచ్చులు ఏమైనా ఉంటే ఇష్ అనేటటువంటిది వస్తుంది. నిష్ఫలహ, ఫలము లేనిది. నిష్ఫలహ. దుష్ప్రాపః, దుష్ప్రాపః, దుష్ప్రాపః. విసర్గ పోవడము, ఈ ప్రా అనే అక్షరానికి ముందు ఒక ఇష్ అనే అక్షరం చేరడం వల్ల దు ఇష్ ప్రాపః, దుష్ప్రాపః. సద్గురు దుష్ప్రాపః, మంచి గురువు దొరకడం చాలా కష్టం. పాపాలకు ముందు విసర్గ ఉన్నచో ప్రతి చోట సత్వం రాదు ఇక్కడ. ఎందుకంటే అంతఃపురము అని ఉందనుకోండి. అంతఃపురము అన్నప్పుడు ప్రత్యేక నియమానికి దీనిలో ఈ నియమం ఒకటి రాదు. ఎందుకు? అంతఃపురంలో అకారం ఉన్నది కాబట్టి అది అలాగే ఉండిపోతుంది. అర్థమైందా? ఇందాక ఏమంటున్నాయి ఇక్కడ? దుష్ప్రాపః అన్న దగ్గర దుహు అన్నలో ఉకారం ఉన్నది, ఆ ముందునేమో నిహిలో ఇకారం ఉన్నది కాబట్టి ఇష్ గ్యారంటీగా రావాలి. అదే అకారం ఉన్నట్లయితే అది సంధి జరగకుండా విసర్గ అలాగే ఉండిపోతుంది. అంతఃపురం. ఇప్పుడు ఉదాహరణ చూపిస్తాను, చూడండి. చూస్తే అర్థమైంది. ఒక టేబుల్గా చూడండి, చదవండి, ఒక్కొక్క లైన్ చదవండి. మొదటిది ఇక్కడ సమగ్ర పట్టిక పరవర్ణంలోని కాక ఆదేశం ప్రత్యేక సందర్భంలో ఉష్ వస్తుంది. ఉదాహరణ నిష్కామః, అలాగే దుష్కరం.
ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే కాక్క వచ్చినప్పుడు ఇక్కడ ఆదేశం ఇష్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే తర్వాత రెండోది దాంట్లో చాచ్యాలకి చాచ్యాలకి సకారం వస్తుంది, నిశ్చలహ. ఇంకోటి దుశ్చరితం, ఎందుకంటే చాచ్య అంటే ఇది చావర్గంలో వస్తుంది, మొదటి రెండు పొలంలో. అలాగే మూడోది శకారం, ఇక్కడ వికల్పం ఉంది. శకారాలకు ఫ్రెండ్ ఒకటి ఉంది, శకారం ఒకటి ఉంది కదా, Yes. అది ఊష్మం. అది అందుకని రామ సేతే మీరు రెండు రాయొచ్చు, రామ సేతే రాయొచ్చు, మళ్ళా రామ సేతే అది కూడా రాయొచ్చు. అలాగే ఇక్కడ మీరు బాలహ శృణోతి, మళ్ళా బాల శృణోతి రావాలి, అది చెప్పారు. తర్వాత అక్షరం ఏమిటి? చకారాను శకారము ఏమిటవి? చాచ్యాశాలు మూడు ఏమిటవి? షా, ఆ మూడు అక్షరాలు కలిపి ఏంటంటారు? కకారాలను ఏంటంటారు? కాఖాని కంఠ్యములు కదండి. కాఖాహ మూడు కంఠ్యాలే, హా ఈ సూత్రంలో రాదు. కాఖాలు కంఠ్యములు. కంఠ్యం తర్వాత తాళవ్యములు, షా అనేవి తాళవ్యములు, టాఠాషాలు మూర్ధన్యములు, తాథాసాలు దంత్యములు, పాఫాలు ఓష్ట్యములు. పెదవుతో పలుకుతున్నారు కదా, ఓ పా అన్నప్పుడు పాలు కలుస్తున్నాయి కదా, అవి తెలుసుకోవాలి ఏ అక్షరం అన్నది. కాఖాలు కంఠ్యములు, కా ఖా అన్నప్పుడు గొంతు లోపలే వచ్చేస్తుంది ఆ సౌండ్, ఎక్కువ నాలుక తొలక ప్రయత్నం చాలా తక్కువగా. చ ఛ అన్నప్పుడు ముందు భాగంలో ఉన్నటువంటి ప్యాలెట్కి తగులుతుంది. చ ఛ ష. టాఠా అన్నప్పుడు కొంచెం వెనక తగులుతుంది. టాఠా షా. చూడండి, నేలకు మడిచి మీదకి వెళ్ళి తగులుతుంది. ఆ తర్వాత తాథ సా అనేది పంటి వెనక ముందు పళ్ళ వెనక్కి తగులుతుంది. ఆ తర్వాత పాపాలు అనేది పెదవుల కలయికతో ఏర్పడుతుంది కదా. అంచేత ఇప్పుడు చాచ్యాల వరకు చదివాం, చాచ్యాష అయిపోయి. బట్ ఏమిటంటాము? కక్కాలను కంఠ్యములని, చాచ్యాశాలను తాళవ్యములని, టాఠాషాలను మూర్ధన్యములని అంటారు. టాఠాషాలు మీరు చదవండి అమ్మా. ఇష్ అవి అంటే ఇష్ ఉంటే మనకు ఊష్మంలో అది వస్తుంది. అలా కాదు, టాఠాలకి ఏది వస్తుందని అడుగుతున్నాం. వేరే ఇచ్చాం. టాఠాలకు ఇష్ వస్తుంది, చాచ్యాలకు ఇష్ వస్తుంది, టాఠాలకు ఇష్ వస్తుంది అని చెప్తున్నాం. ఓ షా వేరేగా ఇచ్చారు. ఇది టాఠాకి అక్కడ విసర్గ వచ్చినప్పుడు విసర్గకి టాఠా పరం అయితే ఆదేశంగా వచ్చే అక్షరము ఇష్ వస్తుంది, ఇష్ ఆదేశం అవుతుంది. అది ఏంటంటే చతుహు ప్లస్ అదేంటి సార్ మరి? చతుహు ప్లస్ టైం అన్నమాట. చతుహు ప్లస్ టైము, చతుష్టయము. అక్కడ అష్ ఇది వచ్చిందనమాట, విసర్గ పోయి ఇష్ ఆదేశంగా వచ్చింది. చతుష్టయము ధనుహు ప్లస్ టంకారహ అన్న చోట మళ్ళీ అలాగే ఆ ధనుహు అన్న చోట విసర్గ పోయి టంకారహ అన్న చోట ఇష్ ఆదేశంగా వచ్చింది. అంచేత ధనుష్ టంకారహ. అదే గాని షకారానికి పరమవుతే షకారంగాని పరమవుతే ఇంకొక మూర్ధన్యం ఉన్నది, అదే షకారం. అది వస్తే ఏమిటవుతుంది? అక్కడ కూడా ఇష్యే వస్తుంది, కానీ రావాలని లేదు. వికల్పం అంటే వస్తే రావచ్చు, లేకపోతే లేదు. అంచేత అక్కడ రామః షష్టః అన్నప్పుడు వికల్పం పోయి షా కింద షా వచ్చి మరొక షా ఆదేశంగా వచ్చి రామః షష్టః అనొచ్చు, లేకపోతే విసర్గతో అలాగే ఉండి రామః షష్టః అని అలా కూడా ఉండవచ్చు. అలాగే శిష్యః షట్కోణః అన్నప్పుడు కూడా అంతే. శిష్యః అక్కడ శిష్య ఆ విసర్గపోయి శిష్య షట్కోణ షా కింద షా రెండు రావచ్చు, లేదు శిష్య షట్కోణ వేరే వేరేగా కూడా ఉండొచ్చు. మూర్ధన్యాక్షరాలు అయిపోయి కంఠ్యాలు అయిపోయి, తాళవ్యాలు అయిపోయి, మూర్ధన్యాక్షరాలు అయిపోయి. ఒక పద్ధతిలో వెళ్తున్నాం మనం, అంటే ఎక్కడ ఉచ్చారణ స్థానాన్ని బట్టి అలా వెళ్తున్నాం. అక్కడ వర్ణమాల కూడా అలాగే ఉంది. తాత దాథ అంటే మీద టచ్ చేయడం అయిపోయింది. ఇప్పుడు ఇంక ముందుకు వస్తున్నాయి, పళ్ళ వెనకాలకు వచ్చి టచ్ అవుతున్నాయి. దంచములు మీద పళ్ళకు వెనకాల టచ్ అవుతున్నాయి. ఇక్కడ తాత అన్నవి దంచములు అవి. దంచములలో ఏం రావాలి? దంచాలకి ఇస్ రావాలి, సాతలకు ఇది రావాలి. అంచేత నమః తే
అన్నప్పుడు అక్కడ అంటే తా పరం అయితే నమస్తే అని వస్తుంది అనమాట. నమ మిగులుతుంది, ఇస్ వస్తుంది, నమస్తే నమస్తే. అదే విసర్గ పోయి ఇస్సు ఆదేశం అవుతుంది, నమస్తే నమస్తే అవుతుంది. అలాగే మనహ తాపహ అన్నప్పుడు ఆ విసర్గ పోతుంది, మళ్ళీ ఇస్ ఆదేశం అవుతుంది, మనస్తాపహ అవుతుంది. అలాగే ఇస్ అంటే సా కూడా అక్కడ ఉంది, విసర్గ ఇదిలో సా కూడా మనకి దంచంలో వస్తుంది, అది మళ్ళీ వికల్పం. రామ స్మరతి, ఉదాహరణ ఏంటంటే రామ స్మరతి అన్నప్పుడు రామ స్మరతి అని రాయొచ్చు, లేకపోతే విసర్గ తీసేసి మళ్ళీ అక్కడ సా కింద సా అంటే వారికి సా ఆదేశంగా వచ్చి రామ స్మరతి అని 2 సార్లు రాసి సా కింద సా దాని కింద అలా రాసి కూడా స్మరతి అని కూడా రాయొచ్చు. చిన్న అబ్జర్వేషన్ చూడండి, ఠాఠ అనేటటువంటి మూర్ధన్యాక్షరములు అక్కడ సంధి జరిగినప్పుడు ఇంకొక మూర్ధన్యాక్షరం రావడం పలకడానికి చాలా సులభంగా ఉంటుంది. మూర్ధన్యం నుంచి మళ్ళీ తాళవ్యానికో దంత్యానికో ఓష్ట్యానికో వెళ్ళిపోకుండా ఆ మూర్ధన్యం దగ్గరే ఉంచుతున్నారు వచ్చేటటువంటి అక్షరాన్ని కూడా. అంచేత టాఠాలకు ఇష్ వస్తుంది. టాఠాలు మూర్ధన్యాలు కాబట్టి దానికి ఎలా జ్ఞాపకం పెట్టుకుంటారు, మూర్ధన్యాక్షరమే వస్తుంది. అలాగే ఇక్కడ చాచ్యాలు తాళవ్యములు కాబట్టి తాళవ్య అక్షరమే వస్తుంది. అర్థమైందా? అక్కడ చాచ్యాల తర్వాత ఇష్ రాయకూడదు. ఎందుకు రాయకూడదు అంటే చాచ్యాలు తాళవ్యాలు, ఇష్ కూడా తాళవ్యం. రాబోయేది కూడా ముందు ఆ పక్కన ఉన్న వాటితో సరిగా ఉంటే పలకడం ఈజీ అవుతుంది కదా. దుశ్చరితం మనది ఈజీగా ఉంది. ధనుష్టంకారం. అలాగే ఇక్కడ చూడండి, ఈ షా వచ్చేది మళ్ళీ తర్వాత టాఠాలో మూర్ధన్యం వచ్చింది. తార్థాల్లో వచ్చేకల్లా ఇస్ అనేటటువంటిది దంత్యాక్షరము, అందుకే తార్థాలకు దంత్యాక్షరమే వస్తుంది. తెలుస్తుంది క్లియర్గా. ఎందుకు ఇష్యూ, ఎందుకు ఇస్, ఎందుకు ఇష్యూ అనేటువంటి వస్తున్నాయని తెలియాలంటే అది ఏ టైప్ ఆఫ్ లెటర్ తెలుసుకుంటే ఈజీగా జ్ఞాపకం. కానీ కాకాల దగ్గర ఆ తేడా కాకాల దగ్గర మరి దానికి ఫ్రెండ్ లేరుగా, అక్కడ ఊష్మాక్షరం లేదు కదా కాకాలకి, అందుకే ఇష్ అనేది వస్తుందని పెట్టేసి. అలాగే పాపాలకు కూడా ఏది ఫ్రెండ్ లేరుగా, అంచేత ఇష్ పట్టుకొచ్చింది. వస్తుంది 3 చోట్ల. ఆ రెండింటికి ఎందుకు ఫ్రెండ్ అక్షరం లేదు కదా. ఊష్మాలలో ఉన్న 3 అక్షరాలు తాళవ్యము, మూర్ధన్యము, దంత్యము. కంఠంలో ఉన్నటువంటి హకారం ఉపయోగం లేదు ఇక్కడ. అలాగేనేమో ఈ పాపాలకి ఫ్రెండ్ ఏది లేదు. ఇక్కడ 4 అక్షరాలు ఉన్నాయి ఊష్మాలు, ఇక్కడ 5 వర్గాలు ఉన్నాయి కాబట్టి 4 మ్యాచ్ చేయాలి. ఒకటి మ్యాచ్ అవ్వదు, హా అనేది పెట్టేస్తే మిగతా 3 మ్యాచ్ అయిపోతుంది. అప్పుడు మీకు మ్యాచ్ కానివే ఉండిపోయి కవర్గమును పెట్టారు, ఆ రెండింటికి ఇష్ వచ్చేస్తుంది. ఈజీగా అర్థమైందా? అర్థమైంది సార్. ఇది అలా అంటే ఈ కొండ గుర్తు పెట్టుకుంటే, కొండ గుర్తు కాదు, అదే రూల్ అది. దట్ ఈస్ ద డైరెక్ట్ అన్నమాట. చాచ్యాలకు ఇష్ ఎందుకు వచ్చింది, చాచ్యాలు తాళవ్యములు కాబట్టి తాళవ్య అక్షరమే రావాలి. అలాగే టాఠాలు మూర్ధన్యములు, మూర్ధన్యములకు మూర్ధన్య ఊష్మాక్షరమే ఆదేశంగా రావాలి. అలాగే తార్థాలు దంత్యములు, దంత్య ఊష్మాక్షరమే రావాలి. అయితే మిగిలిపోయిన పాపాలకి ఇక్కడ ఏది ఫ్రెండ్ లేదు కాబట్టి ఇష్ పెట్టేసుకో. అలాగే కాకాలకి ఫ్రెండ్ లేదు కాబట్టి ఇష్ పెట్టేసుకో. ఇప్పుడు ఏమిటైంది, సకారం గాని షకారం గాని షకారం గాని ఏదైనా వస్తే వీటంటే సత్వసంధి అంటున్నాం. పరమయ్యే వర్ణాలు కర్ణాలు, కర్వర్ణాలు. వచ్చేటటువంటి వర్ణాలు షవర్ణ, అది షర్లు అంటారు వీటిని. షర్రులు అనగా శేషాసాలను షర్రులు అందుతుంది. షర్రులు షరులు ఏమిటి, అందులో షా ముందు వస్తుంది చూడండి. తర్వాత ష అనేటటువంటిది తాళవ్యాక్షరం, ష అనేది మూర్ధన్యాక్షరం, స అనేది దంత్యాక్షరం. ఓకే, వర్ణమాల కూడా అదే ఆర్డర్లో ఉన్నాయి. అందుకని శేష లేదు కదా. ముందు తాళవ్యం, తర్వాత మూర్ధన్యము, తర్వాత దంత్యాక్షరం ఉన్నాయి. ఇక్కడ కూడా అదే ఆర్డర్లో వస్తున్నాయి. ఇక్కడ కా పా అనే వీచివరి ఆచివరి ఫ్రెండ్ లేవు కాబట్టి వాడికి ఇష్ పెట్టిసుకో అన్నారు సార్. దీంట్లోనూ మీరు అంటే చెప్పింది ఇప్పుడు
శాషాస అలా మొదలైంది అంటే శర్లు అంటారు అని చెప్పారు. అది కర్లు అంటారు కదా, అక్కడ మాత్రం కాతో మొదలవలేదు, కాతో మొదలైంది కదా. కర్వర్ణాలు అంటే అది ఎందుకు అలా అన్నారని తర్వాత చూద్దాం. అట్లంటే కర్వర్ణాలనే అంటారు. కర్వర్ణాలు అంటారు. కర్వర్ణాల్లో ఈ షర్వర్ణాలు కూడా ఉన్నాయి కదా. కర్వర్ణాలలో కాకాల నుంచి మొదలుపెట్టిన 8-10 అక్షరాలు ప్లస్ ఈ 3 అక్షరాలు కలిస్తే కర్వర్ణాలు 13. అదే సార్. కర్వర్ణం అనగానేమి, కర్ ప్రత్యాహారం అనగానేమి, కర్ ప్రత్యాహారం అనగా ప్రతి వర్ణమాలలో ఉన్నటువంటి 5 ఖగాఘాన్యాలు ఈ 5 ఉన్న మొదటి 2 అక్షరాలను అంటే అఘోష స్పర్శాక్షరాలు, వాటికి ఊష్మాక్షరాలైనటువంటి 4 మొదటి 3 కలుపుగా కర్వర్ణం ఏర్పడింది. ఆఖరి ఊష్మాక్షరము ఇక్కడ తీసుకోము. ఆ సెంటెన్స్ అలా రాసుకుంటే గుర్తుంటుంది. మీరు ఇప్పుడు చెప్తున్నది అదే సార్, అదే రాసుకోవాలి. ఇంకా ఇప్పుడు వీటికి అర్థాలు ఏం లేదు. నిష్కామ కోరికలు లేనివాడు, దుష్కరం చేయడానికి కష్టం, నిశ్చల కదలిక లేనివాడు, దుశ్చరితం చెడు నడవిక, చతుష్టయం అనుష్టంకారం, మనస్తాప నిష్ఫల దుష్ప్రాప. సంస్కృత ప్రయోగ వాక్యాలు కూడా ఇక్కడ ఇచ్చేసాను మళ్ళీ. నిష్కామ పురుష శాంతిం అధిగచ్చతి, దుష్కరం ఏతత్ కార్యం దుష్కరం వర్తతే, దుష్కరం భవతి, నిశ్చల యోగే నిశ్చల తిష్టతి, దుశ్చరితం సర్వైః నిషజ్యతే. తర్వాత చతుష్టయం వేదానాం చతుష్టయం ప్రసిద్ధం, ధనుష్టంకార దూరాత్ శ్రూయతే. ఇలాంటి వాక్యాలు ఇచ్చినప్పుడు దూరాత్ అనేది ఏ విభక్తిలో ఉందో చూసుకోండి, శ్రూయతే అనేది ఏ లకారంలో ఉందో చూసుకోండి. అలా చూసుకుంటే మళ్ళీ అవి కూడా జ్ఞాపకం వస్తాయి. నమస్తే గురో మనస్తాప శరీరమపి పీడయతి, మనస్తాపం శరీరాన్ని కూడా బాధిస్తుంది. నిష్ఫల పరిశ్రమం వినా ప్రయత్నం నిష్ఫలం భవతి, పరిశ్రమ లేకుండా ప్రయత్నం ఫలించదు. దుష్ప్రాప సద్గురు దుష్ప్రాప. వీటి తెలుగు అర్థాలు ఇందాక వాక్యాలు తీసుకుని వాటికి అర్థాలు కూడా ఇక్కడ ఇచ్చింది. తెలుసు, అర్థాలు తెలిసినవే ఉంటాయి. వికల్ప రూపాల సమగ్ర పట్టిక. ష రామహశ్యేతే అంటే విసర్గతో ఉంటే రామశ్యేతే, రామహశ్యేతే లేకపోతే రామశ్యేతే. అదే షవర్గంలో బాలః శృణోతి, షవర్గంలో రామషష్ఠ రామషష్ఠ. శిష్య షట్కోణం పశ్యతి, శిష్య షట్కోణం పశ్యతి. రామః స్మరతి రామస్మరతి, బాలః స్మేదతి బాలః స్మేదతి. అవి కూడా మరొక టేబుల్ చేస్తాను. స్మరణ సూత్రం కాఖ పాపాలయందు అంటే ఏవి కక్కాలు ఏ అక్షరాలు? కంఠ్యాలు. పాపాలు ఏమిటి? ఓష్ట్యాలు కంఠ్యాల ముందు నియమిత ఈవు పూర్వపదాలతో ఇష్, చాచ్యాల ముందు దానికి ఈక్వలెంట్ అయినటువంటి తాళవయమైన ఇస్సు, టాఠాల యందు ముందు దానికి ఇష్ అంటే మూర్ధన్యాలకు మూర్ధన్యాక్షరం, తాత్తాలకు ముందు దంచాక్షరమైనటువంటి ఇసు వస్తాయి. శేషాసాలకు సవర్ణ ఊష్మ ఆదేశం వికల్పం. శాకిష షాకిష షాకిష వస్తే రావచ్చు, రాకపోతే మానేయచ్చు. ఎంత సింపుల్ అయిపోయింది కదా. అర్థమైంది సార్. ఈ సెంటెన్స్ లో కొంచెం చాలా ఈజీ. అర్థమైంది. కంఠ్యాక్షరాలు, పాపాలు, పోస్ట్యాక్షరాలు, వీటికి ఊష్మాక్షరాలు ఫ్రెండ్లు లేరు కాబట్టి ఇక్కడ ఈష్ అనేది గ్యారంటీగా వస్తుంది. అయిపోయిందా? చాచ్యాలు ఇవి 2 తాళవ్యములు కాబట్టి తాళవ్యాక్షరమే రావాలి, ఇష్ అనేది వస్తుంది. పాఠాలు మూర్ధన్యాలు కాబట్టి మూర్ధన్యాక్షరమే ఆదేశంగా వస్తుంది. ఇష్. తాత్తాలు దంచాక్షరాలు, దానికి దంచాక్షరమైన ఊష్మాక్షరమే శర్వర్ణమే వస్తుంది. శేషాసాల సమాచారం ఏమిటి? శేషాసాలు కూడా కర్వర్ణాల్లో ఉన్నాయి. అవి కానీ పరమవుతే అదే వర్ణం రిపీట్ అయిపోతుంది. షాకిష షాకిష సాకిష రిపీట్ అయితే ద్వితాక్షరం రావచ్చు, లేకపోతే విసర్గలా ఉండిపోవచ్చు. దీనినే వికల్పం అంటారు. అయిందా? చూడండి, ఈ ప్లస్ ఊ ప్లస్ విసర్గ ఉంటే ఇష్కా ఇష్కా, చ ఇష్చ,
నిశ్చలహ అని ఉందనుకోండి, అది దేనికి సంబంధించి చెప్పండి. నిశ్చలహ నిహి యావర్గం చాచాలో వస్తుంది సార్. నిహి చలహ అంటే నిశ్చలహ అయింది కదా. నిహి చలహ అని అనుకోండి, ఒత్తు అప్పుడేమిటి అర్థం? నిశ్చలహ అవుతుంది. అంటే చలము అంటే కపటం, నిశ్చలహ అంటే కపటము లేనివాడు. చలము కోపంబు తను చంపేటి పగతులని తెలిసినది అది కదా తెలివి. నిశ్చలము రామచంద్రులు నాపై చలము చేసి. చలం అంటే ఇది చెప్పుకున్నాం ఉపనిషత్తులో కూడా, చల అనే శబ్దాన్ని చెప్పారు సార్. చలము అంటే కదలడము, చలము అంటే కపటము. కపటము ఒక వంచన, మోసము, అనంగీకారమైనది అని అర్థం. అదే కుటిల బుద్ధి, లేకపోతే అలా చెప్పుకున్నాం కదా. అంతే. నిశ్చలహ అని ఉంది, నిశ్చలహ అనే పదం కూడా ఉంది. చాచాలు వస్తే ఇష్టా గాని ఇష్టా ఒత్తుచ్చా గాని రావాలి. ఓకే. ఒట్టి షా గాని పరమవుతే ఖర్వర్ణంలో అక్కడ షకారం డబుల్ అయిపోవచ్చు, లేకపోతే అలా విసర్గతో పాటు ఉండిపోవచ్చు. అదే టకారాలకైతే ఇష్ రావాలి కాబట్టి ఇష్ట ఇష్ట. ఓకే. నిహశ్రేయసం అంటున్నారు మీరు. నిహ శ్రేయసం, మోక్షాన్ని నిహశ్రేయస్ అంటాం కదా. అది ఎలాంటి చెప్పండి. నిహి ప్లస్ శ్రేయస్. శ్రేయస్సు అది అంటే షా వచ్చింది కాబట్టి మనకి ఇది సూత్రం. నిశ్రేయస్ అని రాయొచ్చు, శ్రేయస్ అని విడిగాను. లేకపోతే అంటే కొన్ని చోట్ల అలా కనబడుతుంది. శ్రేయస్ తీసేసి రాయొచ్చు. అవును. టకారాలకు మస్ట్ గా ఇష్ రావాలి. ఇష్ట ఇష్ట అవుతాయి. షకారం అవుతే విసర్గతో ఉండిపోవచ్చు, లేకపోతే ద్విత్వ షకారం ఏర్పడిపోవచ్చు. తకారానికి ఇస్తా ఇస్తా. అదే దానికి సకారం కానీ వస్తే ఒకవేళ విసర్గ ఉండొచ్చు, లేకపోతే విసర్గ లేకుండా డబుల్ అక్షరం అయిపోవచ్చు. పాపాలకు ఆ బాధ లేదు, వాటికి ఎవరు ఫ్రెండ్ లేరు. అప్పుడు ఇష్ గ్యారంటీగా రావాలి. కకారం కానీ పకారం కానీ అవుతే ఇష్ రావాలి కదా. పాఠాంతర అవగాహన. విద్యార్థి ముందున్న విసర్గాన్ని, తర్వాత కరువర్ణాన్ని గుర్తించాలి. ఉచ్చారణ స్థానానికి అనుగుణంగా ఇస్ ఇష్ ఇష్ ఆదేశాల నిర్ణయం జరగాలి. వికల్ప స్థానాలలో 2 సాధు రూపాలుగా చెప్పగలగాలి. ఎంత బాగుంది చూడండి పాఠం. సాధు రూపాలు సాధువే, 2 కరెక్టే. అదా అంటే వికల్పంగా ఉంటే విసర్గ ఉంచి రాసినా సాధువే, విసర్గ తీసేసి ద్విత్వాక్షరం రాసిన ఒకటే కరెక్టే. సాధు అంటే కరెక్ట్. అదే సరే, అర్థం అంటే కరెక్ట్. సార్ నిశేషము అనుకోండి సార్. నిశేషము, నిహి ప్లస్ శేషము అంటావా? నిహి శేషము, నిశేషము. నిశేషము అని ఉంచుకోవచ్చు, నిశేషము అని కూడా ఉంచుకోవచ్చు. నిశేషం శేషం లేకుండా, శేషం లేకుండా అని కదా. అవునా, అర్థం అదే అండి. 2 రకాలుగా రాయొచ్చు. నీ అంటే విసర్గ ఉండి ఎది రాసినా కరెక్టే అవుతుంది. 7, 17, 18 పట్టుకుంటే పాఠాంతరం అయిపోయింది, ఏమీ లేదు. ఖ పాపాల ముందు నియమితమైన ఈవు పూర్వక పదాలలో ఉన్నటువంటి విసర్గతో ఉంటే ఇష్ అనేటటువంటిది వచ్చి తీరుతుంది. దేర్ ఇస్ నో ఆప్షన్. చాచాలకు ముందు ఇస్ శివాలో ఉన్న షకారపు పుల్లు వస్తుంది. ఎందుకు అలా వస్తున్నాయి? టాఠాలకు ముందు ఇష్ వస్తున్నాయి, తార్థాలకు ముందు ఇష్ వస్తున్నది. ఎందుకు? పాపాలు కవర్గం అనేదేమో కంఠ్యాక్షరములు, కంఠ్యస్వరములు. పాపాలు అనేటటువంటివి ఓష్ట్యస్వరములు. వాటికి ఈక్వలెంట్ ఊష్మాలు లేవు కాబట్టి ఇష్ ఇస్ అనేటటువంటివే వస్తాయి. ఎప్పుడు ఇషే వస్తుంది వాటికి. అయితే చవర్గంలో ఉన్న వాటికి చాచాలు అనేటటువంటి అఘోష స్పర్శాక్షరాలకు ఇష్ అనేటటువంటిది
తాళవ్యాక్షరమైన ఇష్, టాఠాలకు మూర్ధన్యాక్షరమైన ఇష్, తాత్తాలకు దంత్యాక్షరమైన ఇస్సు వస్తాయి. ఖర్వర్గంలో ఉన్నటువంటి శేషాసాలు కానీ పరమైతే అక్కడ అదే అక్షరం రిపీట్ అవుతుంది. శాసాలే రిపీట్ అవుతాయి. రిపీట్ అయి ద్విత్వాక్షరం ఏర్పడవచ్చు, లేకపోతే ఆ విసర్గ అలాగే సంధి కాకుండా ఉండవచ్చు. ఊక్ష్మ ఆదేశం వికల్పం. సవర్ణ ఊష్మ ఆదేశం వికల్పం. ఊష్మం అంటే శేషాసాలు, వాటి సవర్ణం అంటే అదే వర్ణం. షాకి షాకి షా సాకి సా వికల్పంగా ఉంటాయి. అంతేకాకుండా విద్యార్థి ముందున్న విసర్గని గుర్తించాలి. విసర్గ ఉందా? ఓకే, నిహి అని ఉంది. తర్వాత కర్వర్ణం ఉందా అంటే కాక్కాలో ఈ కర్వర్ణంలో 10+3లో ఏదైనా ఉందా? అక్కడ ఉచ్చారణ స్థానానికి అనుగుణంగా ఇష్ వస్తాయి అని తెలుసుకోవాలి. వికల్పాలు ఇప్పుడు ఏవైతే ఊష్మాలు కానీ పరపదంలో ఉంటే వాటికి ఊష్మమే, అదే సవర్ణ ఊష్మమే వస్తుంది. 2 రూపాలు సాధు. ఇప్పుడు చేయండి అభ్యాసం. కూర్చుని ఇచ్చాను 2 రకాల అభ్యాసాలు. 3వ అభ్యాసం కలిపి ఉంటే విడదీయండి, విడదీసి ఉంటే కలపండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కశ్చిత్ నమస్తే కలిసి ఉన్నాయి, రామశ్చాన్ ఉంది. వాటిని విడదీయాల్సి ఉంటే విడదీయాలి, కలపాలంటే కలపండి. సమాధానాలు మీకు ఇవ్వటం అంతవరకే ఇస్తాను. ప్రయత్నిస్తాను సార్, అలాగే ప్రయత్నిస్తాను సార్. ఇది కొంచెం ఇప్పుడు ఈ పూర్వరంగం ఎందుకు చెప్పానంటే అది చెప్పందే మీకు ఈ అక్షరాలు ఫలానా తెలియడం లేదు కదా మీకు. తెలియాలి కదా. అవును సార్, బాగుంది. అంటే జాగ్రత్తగా విని బాగా రాసుకుంటే ఇది పూర్తిగా బాగా అర్థమైంది. బాగుంది. ముందు మొదట్లో క్లాసిఫికేషన్ మీకు తెలియాలి. ఏవి కంఠ్యాలు, ఏవి ఊష్మాలు, ఏవి తలవ్యాలు, బాగా గుర్తులో పెట్టుకోవాలి. ఏవి మహాప్రాణాలు, ఏవి అల్ప ప్రాణాలు, ఏవి అఘోషాలు, ఏవి ఘోషాలు, ఏవి స్వరములు, ఏవి వ్యంజనములు తెలియాలి కదా. అదే ఆ పేర్లన్నీ తెలుసుకుని వేటికి ఏదైనా గ్రూపులన్నీ తెలుసుకుంటే అప్పుడు ఈజీగా అవుతుంది. అందుకే ఆ పాఠం ముందు చెప్పి విసర్గ సంధి పాఠానికి పూర్వరంగంగా చెప్పాను. బాగుంది సార్, థ్యాంక్ యూ. అంటే చాలా బాగుంది. మొదట్లో కొంచెం కంగారు పడ్డాను, కానీ ఇప్పుడు అర్థం అవుతుంది. ఇంతసేపు వింటాను, ప్రయత్నం చేస్తాను సార్ తప్పకుండా. ఇప్పుడు 5-6 ప్రశ్నలు వేస్తాను, చెప్పండి. వ్యంజనములు అనగానేమి? కా నుంచి మా వరకు వ్యంజనములు సార్. అదే ప్రాణాక్షరములు, స్వరాక్షరముల సహాయము లేనిదే పలుకబడనివి చెప్పాలా అనగానేమి? ఏమిటేమిటి? కా దగ్గర నుంచి హా వరకు ఉన్నవన్నీ, కా నుంచి హా వరకు ఉన్నవన్నీ వ్యంజనములు. ఓకే, ఈ వ్యంజనములలో కా నుంచి మా వరకు ఉన్నవి ఎన్ని వర్గములు? 25. 5 వర్గములు. 5 వర్గములు. 5 వర్గములు 25. వర్గాలలో మొదటి 2 అక్షరాలను వరుసగా కక్క చచ్చాలను ఏమందురు? కర్వర్ణములుగా. వాటన్నిటి కర్వర్ణాలు అన్నారు. వాటన్నిటిని అఘోష వర్ణములు. అఘోషములకు శేషాసాలు ఘోషములైన ఊష్మాలను కలిపితే మొత్తం కర్వర్ణం అవుతుంది. అలాగే సార్, మొదటి 2 అని అడిగారు కదా. మొదటి 2 అంటే 5 2 కదా ఉన్నాయి. మొదటి 2 అడిగినప్పుడు ఏమిటవుతాయి? అవి కర్వర్ణాలని చెప్పు. మొదటి 2 అక్కాలు అలా ఉన్నాయి. మొదటి 2 10 అక్షరాలను అఘోష స్వరాక్షరములు, అఘోష వ్యంజనాక్షరములు, లేక అఘోష స్పర్శములు. అఘోష స్పర్శం. తర్వాత 2 అక్షరాలు గాఘాలు, ఆ లైన్ అలాగా గాఘాలన్నీ కూడా ఘోష స్పర్శాక్షరములు. స్పర్శ అని ఎందుకు? స్పృశిస్తోంది కదా నాలుక వెళ్ళి, స్పర్శాక్షరం. ఆ లాస్ట్ లో ఉన్న ఇన్యా ఇనేట నా అవన్నీ ఏమిటి? స్పర్శాక్షరములు. ఘోష అనునాసిక స్పర్శాక్షరం. కా దగ్గర నుంచి ఆ వరుసగా 3 అక్షరాలు కూడా ఘోషాక్షరాలే. గాఘ అలా ఆ సిరీస్ లో ఉన్న 10, ఆ పక్కనున్న 5 అనునాసికాలు అన్నీ ఘోషాక్షరాలే.
ఆఖరి వాటికి స్పెషాలిటీ ఏమిటి? నేసల్ సౌండ్స్, కాబట్టి అనునాసికం. అనునాసికం. స్పర్శాక్షరములు ఎన్ని విధములు? స్పర్శాక్షరములు మొదట 5 వర్గములు. ఈ 5 వర్గములలో మొదటి 2 అక్షరములను అఘోష వర్ణములు అంటారు. తరువాతి 3 అక్షరాలను ఘోష వర్ణములు అంటారు. ఆ ఘోష అల్ప ప్రాణాలు, మళ్ళీ అల్ప ప్రాణులు 5, మహాప్రాణులు 5. ఘోషములలో అల్ప ప్రాణులు 5, మహాప్రాణులు 5. ఆ లాస్ట్ లో ఉన్నటువంటి లైన్ లైన్ ని అవి అనునాసికాలు, అని వాటిని అనునాసికములు అంటారు. ఇది కాకుండా ఎరలవలు అనేటటువంటివి 5x5లో చేరని ఉన్నాయి. అందులో ఎరలవ అనేటటువంటివి అంతస్తములు. ఎందుకు? అవి స్వరాలు కావు, రెండింటి మధ్య ఉంటాయి, వ్యంజనాలు గాను, స్వరాలు వ్యంజనాల మధ్యస్థంగా ఉండేవి. తర్వాత ఏవైతే ఉచ్చరిస్తున్నప్పుడు లోపల నాలిక మీద రాపిడి జరుగుతుందో, చిన్న వేడి పుడుతుందో వాటిని ఊష్మములు అన్నారు. శేషాసహలు ఊష్మాలు. శేషాసహ. హ అనేది కంఠ్యం. ఇప్పుడు ఈ అక్షరాలలో స్థానాన్ని బట్టి చూస్తే కాఖాలు హ కంఠ్యములు. కాఖ హ. నాలుక కదలేదు చూడండి. నాలుక మినిమం మూమెంట్ తో అక్షరం ఉచ్చరిస్తున్నారు, అంచేత అవి కంఠం దగ్గరే పలకడం. తరువాత 2వ లెవెల్కి వచ్చేసరికి అలా చ ఛ అన్నప్పుడు నాలిక పోయి ఆ సాఫ్ట్ పార్ట్ ఆఫ్ ది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది ప్యాలెట్ కి టచ్. అలాగే చాచ్చాలకి ఈక్వలెంట్ అక్కడ ఏమిటంది? ఉష్మాలలో షకారం, శివ శర్మలో ఉండే షకారం. ఓకే, వీటిని ఏమంటారు? తాళవ్యములు, తాళువుతో పలుకోబడేవి. తరువాతవి మూర్ధన్యములు, అంటే ఇలా ఇలా ఉంటుంది కదా, కాన్కేవ్ గా ఉంటుంది ప్యాలెట్, దాని టచ్ అవుతుంది. టా ఠా షా. ఈ 3 అక్షరాలు మూర్ధన్యం. ఆ తర్వాత తాత్తాలు అయిపోయింది. తా థా అంటే అప్పర్ టీత్ వెనుక భాగాన్ని నాలుక టచ్ అవుతుంది. సా, ఈ 3. ఆ తర్వాత పాపాలకు ఫ్రెండ్ లేరు ఉష్మాల్లో. పాపాలు ఓష్ట్యములు, దంత్యోష్ట్యములు. అయిపోయింది కదా. ఇప్పుడు ఈ ఖర్వర్ణములను కానీ కచ్చట తపలలో ఉండేటటువంటి ఆ 5 మొదటి 2 అక్షరాలను తీసుకుని 10. ఇవన్నీ ఏమిటి? అఘోష స్పర్శాక్షరాలు. అఘోష స్పర్శాక్షరాలు ప్లస్ 3 ఊష్మాక్షరాలు శేషాసాలు కలిపితే 13 ఖర్వర్ణాలు వస్తున్నాయి. అయిపోయిందా? ఇప్పుడు విసర్గ సంధికి వస్తే ఏదైనా పూర్వపదంలో విసర్గ ఉందా? ఉంది. దానికి ముందు అచ్చు ఏమిటి? ఈ ఊ అవుతే ఏం ప్రాబ్లం లేదు. ఆ అవుతే కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, తర్వాత చెప్తాం. ఈ ఊలు అనేటట్టు ఉన్నాయనుకోండి, అన్ని అచ్చులు ఏ వచ్చినా పర్వాలేదు. దానికి తరువాత పరమయ్యేటటువంటి వర్ణము మొదటి స్థానంలో ఉన్నటువంటి కంఠి అక్షరం అయితే, అంటే హా వదిలేయండి, కాఖాలు అయితే, అలాగే ఆఖరి స్థానంలో ఉన్న ఓష్ట్యాక్షరం పాపాలు అవుతే ఇష్ అనేది రావాలి. ఇది వికల్పం కాదు, గ్యారంటీగా రావాలి. అయిపోయిందా? నెక్స్ట్ తాళవ్యాల దగ్గర వచ్చింది. తాళవ్యాలు చాచాలు తాళవ్యములు. దానికి ఒక ఫ్రెండ్ ఉంది, దాని పేరు షకాష, అంటే శివాలో శర్మలో ఉండే షా. ఈ 3 అక్షరాలను తాళవ్యాలు అంటారు. ఈ చాచాలకు కానీ ఈ కరక్షరం చాచాలనే కరక్షరాలు పరమవుతే దానికి ఈక్వలెంట్ అయినటువంటి ఊష్మాక్షరం రావాలి, ఇష్ రావాలి. అయిపోయింది. దానికి ఫ్రెండ్ అయినటువంటి షకారమే ఖర్వర్ణంగా పరమైంది అనుకోండి, ఆ షకారమే ద్విత్వాక్షరంగా రావచ్చు, సవర్ణమైన అక్షరం అదే రావచ్చు, లేకపోతే వికల్పంగా రాకుండా ఉండిపోవచ్చు. అయిపోయింది. 2వ. 3వ దానికి వచ్చారు. 3వది ఏమిటి? మూర్ధన్యాలు. టాఠా దానికి ఫ్రెండ్ షా. టాఠాలు పరమైనప్పుడు ఖర్వర్ణంలో టాఠాలు పరమవుతే ఇష్ అనేటువంటి దుష్ట చతుష్టయము అన్నట్టుగా ఇష్ వస్తుంది. ధనుష్టంకారము అన్నట్టుగా వస్తుంది. ఒకవేళ టాఠాలు కాకుండా ఆ ఊష్మాక్షరమే మళ్ళా ఖర్వర్ణంగా ఇక్కడ వచ్చి పరమవుతే మళ్ళీ అదే రావాలి, ద్విత్వాక్షరం షా కింద షా రావచ్చు, లేకపోతే రాకుండా వికల్పంగా ఉండిపోవచ్చు. ఆ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళి తాత్తా దగ్గరికి వచ్చారు.
తాత్తాలు దంచములు, దానికి ఫ్రెండ్ ఎవరు, ఫ్రెండ్ ఏమో సకారము, తాత్తాలకు ఇస్ అనేది రావాలి. తాత్తాలు కాకుండా అది డెఫినెట్గా వస్తుంది. ఇస్ అనేదే ఉందనుకోండి కర్వర్ణం పరపదంలో, అప్పుడు మరొక సా వస్తుంది, సా కింద సా రావాలి. అలా రావచ్చు, రాకుండా ఉండిపోవచ్చు, వికల్పం అవుతుంది. పాపాలతో ప్రాబ్లం లేదు, పాపాలకు కళకు ఇష్యూ రావాలని ముందే చెప్పేసాం. ఇదే సత్వసంధి. ఇంతకన్నా ఏమిటుంది క్లాసు?